పరిశుద్ధుడు మా తండ్రి, మరికొన్ని సంగతులు మాకు వినిపించండి. వచ్చిన వారందరితో మీరు మాట్లాడండి. మాలో మీకు నచ్చని కొన్ని దుర్గుణాలు ఏవైతే ఉన్నావో తండ్రి, అవి వాక్యం ఎదుట యథార్థంగా ఒప్పుకునే మనసును మాకు ఇవ్వండి. కేవలం తండ్రి వచ్చి వెళ్ళిపోయేమని కాకుండా ఒక గంట ఇక్కడ గడపడం వలన తండ్రి ఏదో పుణ్యం జరుగుతుందని తండ్రి ఒక భ్రమలో భ్రాంతిలో ఏ భక్తిని కొనసాగించక వచ్చిన మేమందరము తండ్రి మీకు మాకు పడని తండ్రి ఇంకా అగాధాలు ఏవైతే ఉన్నావో వాటిని పూడ్చుకునే ధన్యత మీ వాక్యపు వెలుగులో మాకు నేర్పించండి తండ్రి. ఈ సభ, ఈ ప్రయాస తండ్రి వారి యొక్క ఉనికిని సాటుకోవడానికి కాదు, కానీ కనీసం ఒక్కరినైనా తండ్రి మీరు ఇష్టపడే వ్యక్తిత్వంలోనికి నిలబెట్టడానికే ఇంత ప్రయాస తండ్రి. ఆ వ్యక్తి ఎవరో మాకు తెలియదు. ఏ వ్యక్తితో నేరుగా మాట్లాడడానికి ఇంత సభను మీరు ఏర్పరచారో మాకు తెలియదు తండ్రి. ఆ మాటలు అందరికీ రుచించకపోయినా మీరు ఏర్పాటు చేసుకోబోతున్న ఆ వ్యక్తితో మాత్రం ముఖాముఖిగా మాట్లాడుతున్నారని మేము నమ్ముతున్నాం దేవా తండ్రి. ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ పరమందును ఎలలోను తండ్రి ఫలములు అనుగ్రహించండి. ముందు మాట్లాడిన వర్తమానంలో సారము తండ్రి, మానవుడు అన్నవాడు తండ్రి ఎన్ని సత్క్రియలు చేసిన వాడి జీవన విధానం తండ్రి మీరు లేకపోతే వాడి క్రియలు మురుకు గుడ్డల వంటివి తండ్రి. అలాంటి తండ్రి భయంకరమైన పరిస్థితుల్లో మేము ఎలా కొట్టుమిట్టాడుతున్నామో మరొక కోణాన్ని మాకు అర్థమయ్యేలా తండ్రి మాతో మాట్లాడతారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. ఈరోజు కొంచెం త్వరగానే ముగించే ప్రయత్నం నేను చేస్తాను. నా వాయిస్ అందరు క్లియర్గా ఉందా? ఓకే. సతీష్ తమ్ముడు ఒక వాక్యం చెప్పమన్నాడు, కానీ నాకు మనసు అటు వెళ్ళలేదు, కానీ మరొక వాక్యం చెప్పమని నా మనసు అనిపిస్తుంది. అది విందాం. దాని గురించి తెలుసుకోవడం చాలా అవసరం. దీన్ని పుంకాలుగా మా సంఘంలో నేను మాట్లాడుతున్నా. దీని ముందు భాగాలు ఏంటో మీకు అర్థం కావాలి అంటే దాని యొక్క లైవ్ కూడా మీరు ఫాలో అవుతే దాని యొక్క విశేషమైన వివరణ మీకు అర్థమవుతుంది. అయినను ఈ రోజుకి మనకు సరిపోయే సంగతులు కొన్ని మనం మాట్లాడుకుందాం. చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం నుండి సుమారు చివరి వచనం 21వ వచనం వరకు చదువుకుందాం. తప్పులు లేకుండా చదివారు ఒకరు ఎవరైనా చదవండి. నేను అవివేకనైతిని, మీరే నన్ను బలవంతము చేసిదరు. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను, ఏలయనగా నేను ఏమాత్రపు వాడన కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. సూచక్రియలను, అద్భుతాలను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తుని యొక్క సహనములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను. నేను మీకు భారముగా ఉండకపోతున్నాను విషయములో తప్ప మరి ఏ విషయములో మీరితర సంఘముల కంటే తక్కువరైతిరే. నేను చేసిన అన్యాయము క్షమించండి. ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరచెదను. నన్నును నేను వేయపరుచుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమించుదరా? అది అలాగుండనీయుడి.
నేను మీకు భారముగా ఉండలేదు, కానీ యుక్తి గలవాడినై మిమ్మును తంత్రము చేత పట్టుకుంటునని చెప్పుదురేమో. నేను మీ వద్దకు పంపిన వారిలో ఎవని వలనైనను మిమ్మల్ని మోసపిచ్చి అర్జించుకొంటినా, మీ వద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనను అర్జించుకొనినా, మేము ఒక్క ఆత్మ వలననే ఒక్క అడుగు జాడల యందే నడుచుకొనలేదా? మేమెంతవరకు మా విషయమై మేము మీకు సమాధానం చెప్పుకొనుచున్నామని మీకు తోసినేమో, దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాను. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమనియు, నేను మీకు ఇష్టడుగా ఉండనేమనియు, ఒకవేళ కలహము, అసూయ, క్రోధములు, కక్షలు, కొండెములు, గుసగుసలాడుటయు, ఉప్పొంగుటయు, అల్లర్లును ఉండినేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి శ్రేష్టల నిమిత్తము మారు మనసు పొందిన అనేకులను గుచ్చి దుఃఖపడవలసి వచ్చినేమని భయపడుచున్నాను. ఆగుతాం. నా వాయిస్ అందరూ క్లియర్గా ఉందా? కొంచెం జాగ్రత్తగా వినండి. నాకు కొంచెం మగతగా ఉంది, ఎందుకంటే నాకు కొంచెం జ్వరం ఉంది, ఇంజక్షన్ చేయించుకుని వచ్చా. అయితే చదువుతున్న విషయాలు కాస్తంత మనకి బాగా అర్థం కావాలి అంటే సేవలో కాస్తంత అనుభవం ఉన్న వారికి బాగా అర్థం అవుతాయి. సేవలోనే కాదు, కాస్తంత సేవా జీవితంలో సేవకులకి దగ్గరగా ఉన్న వారికి కూడా బాగా అర్థమవుతాయి. ఏమి రాస్తున్నాడు ఈ సంగతులు అంటే, అపోస్తుడైన పౌలు గారికి తలపోటుగా మారిపోయిందంట కొరింథీ సంఘం. సంఘాన్ని దైవజనులు బాధపడతారన్నది ఒక లెక్క. నా మాట మీకు అర్థమవుతుంది లేదు. సంఘాన్ని దైవజనులు బాధ పెడతారన్నది ఒక లెక్క, ఆ వ్యవహారం వేరు. కానీ సంఘమే దైవజనులు బాధ పెడుతుంది అన్నది మరో లెక్క. అంటే అవసరమైతే పాస్టర్ గారిని ఉంచుతారు, అవసరమైతే పాస్టర్ గారిని పంపించేస్తారు, అవసరమైతే పాస్టర్ గారికి మొట్టికాయలు వేస్తారు, అవసరమైతే పాస్టర్ గారిని పొగుడుతారు, అవసరమైతే పాస్టర్ గారిని దులిమాడేస్తారు. అంటే ఏం జరుగుతుంది ఈ సంగతుల విషయంలో? ఏదో సంగతులు జరుగుతున్నాయి చూడండి, కాస్త జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీకు నాకు అత్యవసరమైన సంగతులు ఇక్కడ నమోదు చేయబడ్డాయి. మా చర్చిలో నేను శీర్షిక చెప్తున్నా సిస్టమేటిక్గా. దాన్నే గాసిప్స్ అంటారు. అంటే గుసగుసలు, కొండాలు, అపవాదులు, ఇంకా చెప్పనా, ఇవి సరదాగా మాట్లాడుకుంటాం కానీ సంసారాన్ని మంట గలిపేస్తాయి. గాసిప్స్ అనేవి దేనికి యాంటీగా పనిచేస్తాయి అంటే గాస్పల్కి యాంటీగా పనిచేస్తాయి. దేవుని ప్రాజెక్ట్ ఏంటో తెలుసా? జాతకమైన దేవుని ప్రాజెక్టు సువార్త చెప్పి మనుషులను కట్టాలన్నది దేవుని చిత్తమైతే, గాసిప్స్ చెప్పి జనాలను చెడగొట్టాలన్నది సాతానుగాడి చిత్తం. ముఖ్యాంశాలు మరోసారి బాగా వినండి. సువార్త చెప్పి దేవుడు సువార్త చెప్పి అంటే గాస్పల్ చెప్పి మనుషుల్ని బలపరచాలన్న దేవుని చిత్తము. గాస్పల్ కాకుండా గాసిప్స్ చెప్పి సంసారాల్ని, స్నేహాల్ని, సంఘాల్ని చెదరగొట్టడంలో వాడు ఎంచుకున్న మార్గం గాసిప్స్. గుర్తుపెట్టుకో. వాడు వచ్చి ఎలా చెప్తాడంటే, నేను కొండని చెప్తానని చెప్పడవాడు. ఆడు మనకు మంచి చెబుతున్నట్టే చెప్తాడు. ఇది గాస్పల్ అనే ఎక్కడ డిఫరెన్స్ మనకు తెలుస్తుందంటే మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నా మొదటి వర్తమానం మాట్లాడిన ప్రసాద్ అన్న గారు ఉన్నారు. ఆయన దగ్గరికి నేను వెళ్ళాను. మేమిద్దరం 1 గంట మాట్లాడుకున్నాం. మేమిద్దరం 1 గంట మాట్లాడుకున్న తర్వాత ప్రసాద్ అన్న గారికి భక్తి పెరగాలి.
కానీ భక్తి పెరగకుండా ఎవడ మీదో ప్రసాదాన్ని కోపం వచ్చేస్తుంది అనుకోండి, గంట ఆయనకి ఏం చెప్పుంటాను నేను? గాస్పల్ చెప్పండి, గాసిప్ చెప్పాను అన్నమాట. ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? ఇది సువార్త, ఇది సోది అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఒకడు మాట్లాడుతున్నప్పుడు ఊరకే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడంటే నువ్వు పట్టాలి, పసి కట్టాలి. వాడు ఎందుకు ఇంకొకరి గురించి నాకు చెబుతున్నాడు, ఇంకిత జ్ఞానం నీకు ఏడాలి. నువ్వు చెవి యొగ్గడం మొదలెట్టావో, ఎండం మొదలెట్టావో, ఎదురింటి గొడవలు, పక్కింటి గొడవలు, ఆ గొడవలు ఈ గొడవలు నీకు చెప్తున్న ఈడు రేపొద్దున నీ సంసారం గొడవ, నీ సంసారంలో పొల్లేసే మాటలు ఇంకొకరు చెప్పడానికి గ్యారంటీ ఉందా? మనం ఎలాంటి వాళ్ళమంటే, ఎవరన్నా ఏదైనా చెబుతున్నారంటే చెవులు పెద్ద అయిపోతాయి మనకి. వెంటనే సువార్త కన్నా మనకి ఆసక్తి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ చెప్పండి, ఎదురింటి ఎల్లమ్మ గొడవ, పక్కింటి పుల్లమ్మ గొడవ, దారింటి పోయే దానేగాడి గొడవ, సంఘంలో గుసగుసలు, నేను అడుగుతున్నాను ఇంకా ఫైనాన్స్ మ్యాటర్స్ లేదా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏవైతున్నావో వీటన్నిటి గురించి మాట్లాడుకోవడం వలన ఒక మనిషికి జరిగేది ఏమవుతుందో చెప్పనా? దాని వలన వచ్చే రిజల్ట్ ఏంటి చెప్పనా? నేను చెప్తున్నాను, ఏమనుకోకండి, మంట కలిసిపోతారు. మళ్ళీ చెప్తున్నా, ఎలా మంట కలిసిపోతారు అని అడుగుతున్నాను. యాక్సిడెంట్లో పోరు, ప్రమాదంలో కూరుకుపోరు. మరి ఏం జరుగుద్దంటే, నువ్వు ఏ దేవుడినైతే నమ్ముతున్నావో ఆ దేవుడికి నీ బతుకు ఎగ్నెస్ట్ అవుద్దట్టు గుర్తుపెట్టుకో. దేవుడికి వ్యతిరేకంగా ఉంటే నువ్వు సంపాదించి సుఖంగా బతకగలవా? దేవుడికి వ్యతిరేకంగా ఉంటే నీకు పుట్టిన పిల్లలు నీకు కలిసి వస్తారా? దేవుడికి వ్యతిరేకంగా ఉంటే నీ సంపాదన, నీ ఆరోగ్యం నీకు కలిసి వస్తుందా? దేవుడికి వ్యతిరేకంగా ఉంటే నీకేదన్నా విషయం జరుగుతుంది. దేవుడికి వ్యతిరేకం ఏమేం చేసామండి? హత్యలు చేయలేదు, నరహత్యలు చేయలేదు, ఏ ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకోలేదు. మేమెందుకు దేవుడికి వ్యతిరేకంగా ఉంటామంటే, నువ్వు సువార్త మాట్లాడకుండా ఎదవ సోది ఎక్కడ మాట్లాడినా నువ్వు ఎవరికి యాంటీగా ఉన్నట్టు తెలుసా? దేవుడికి యాంటీగా ఉన్నట్టే. దానివలన మీరు గుర్తుపెట్టుకోండి, దాని వలన సంఘాలు విడిపోతాయి, సంసారాలు విడిపోతాయి, స్నేహాలు విడిపోతాయి, సేవకులు విడిపోతారు. ఇంకా నేను చెప్తాను, ఉమ్మడి కుటుంబాలు విడిపోతాయి. గమ్మత్తు ఏంటి చెప్పనా? బతుకుండగా సేవకుడిని, సంఘాన్ని కూడా చంపేస్తారు. అలా జరుగుతాయంటే జరుగుతాయి, జరిగాయి, జరిగిన దాఖలాలు ఉన్నాయి. అయినా ఈ కొండాలు అనేవి యూనివర్స్లోకి ఎలా వచ్చాయంటే అది దేవుడి వల్ల రాలేదు. దేవుడి వల్ల శుభవార్త వచ్చింది తప్ప చెడ్డ వార్త ఎవడి వల్ల వచ్చింది చెప్పనా? ఆ దుష్టుడి వల్ల వచ్చింది. వాడు వచ్చినప్పుడు ఎలా చెప్తాడు? ఎప్పుడు మీరు గమనించండి, గాసిప్స్ చెప్పేవాళ్ళు ఎలా చెప్తారంటే మనకు హామ్ చేస్తున్నట్టు చెప్పరు, మనకు మేలు చేస్తున్నట్టు చెప్తారు. ఆడు అంటాడు, మీరు గమనించండి, ఈసారి మీకు ఎవరో గుర్తొస్తారని చెప్పినప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఆడు అంటాడు, వచ్చి ఏమంటాడంటే, అసలు చెప్పకూడదు అనుకున్నాను బ్రదరు, ఎందుకు చెప్తున్నావు? ఏమైపోతావని చెప్తున్నావు అంటాడు. నేను మళ్ళీ చెప్తున్నా, దొంగాడు. మళ్ళీ చెప్తున్నాను, నేను అసలు ఇది చెప్పకూడదు అనుకున్నాను ఈ మ్యాటర్, కానీ ఎందుకు నేను చెబుతున్నానంటే, చెప్పండి, నీ మేలు కోరి చెబుతున్నాను. ఈ మాటలు మీకు వినబడుతున్నప్పుడు ఎవడో గుర్తు రావాలి మీకు. ఆ గజకర్ణ గోకర్ణ గడు ఎవరు చెప్పండి? ఏదేని వనంలో పచ్చని కాపురంలో చిచ్చెట్టినోడు ఆడెవడు చెప్పండి? అబద్ధికుడు. ఇంకా చెప్తున్నాను, అపవాది. ఇంకా చెప్తున్నాను, కొండెగాడు. ఇంకా చెప్తున్నాను, మోసగాడు. ఇంకా చెప్తున్నాను, ఆది నుండి వాడు అబద్ధానికి జనకుడు. వాడు ఎట్లా వాళ్ళని మోసగించాడు మీరు చేత స్టోరీ ఎలా ఉంటుంది చూడండి. వాడు వచ్చి ఏమన్నాడు? ఏమని చెప్పనా, అసలు మీ ఫ్యామిలీ ఇక్కడ ఉండిపోవాలని నేను అస్సలు ఇష్టపడలేదు అన్నాడు. నా మాట మీకు అర్థమవుతున్నాయి? ఎలా వస్తారు సంసారం దగ్గరికి? మీ ఫ్యామిలీ ఇక్కడే ఉండిపోవడం నాకు నచ్చట్లేదు, మీరు ఎక్కడికో వెళ్ళిపోవాలి, మీరు అక్కడ ఉండాలి. మీరు ఇక్కడే ఉండిపోవడం నాకు నచ్చట్లేదు, మీరు చాలా ఎత్తుకు ఎదిగిపోవాలి, మీరు అక్కడి వరకు వెళ్ళాలి. కానీ మీరు అక్కడి వరకు వెళ్ళకుండా ఎందుకు ఆగిపోతున్నారు అని వాడు క్వశ్చన్స్ వేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆ క్వశ్చన్స్ ఏమనేస్తాడు వాడు? మీరు అలా ఎదగకుండా ఉండిపోవడానికి. అయినా నాకు డౌట్ వస్తుంది, దేవుడు మిమ్మల్ని ఏమన్నా తినొద్దన్నాడా అన్నాడు. ఈ గాసిప్ గల్లు అందరూ గుర్తుపెట్టుకోండి, ముందు క్వశ్చన్లు అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. అది తినంగా మ్యాటర్ చెప్పరు మనకి. మ్యాటర్ తినంగా చెప్పకుండా వాళ్ళు ఏం చెప్తారంటే, నిజమా, అవునా,
కాదా అనగాని ఈడ ఈ అవ్వం పెట్టండి పెద్ద పెద్ద చెవులు వేసుకుని ఏమని, దేవుడు మిమ్మల్ని ఏమన్నా పండు తినొద్దన్నాడు అనగానే వెంటనే ఏమంది, తినొద్దు అన్నాడు అంది. నీకేమర్థం అవుతుంది చెప్పండి? క్వశ్చన్ సాడేస్తాడు, ఆన్సర్ మనతో చెప్పిస్తాడు. అందులో 50 నిజం ఉంటుంది, 50 అబద్ధం ఉంటుంది. సగం నిజము సగం అబద్ధం. సగం నిజం ఏంటంటే దేవుడు తినొద్దన్నాడు అన్నది నిజం. సగం అబద్ధం ఏంటంటే తింటే గొప్పోలైపోతారన్నది అబద్ధం. గాసిప్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే సగం నిజము సగం అబద్ధం. వారు సగం నిజం సగం అబద్ధం చెప్తారు, అలాగే చెప్తారు. సగం నిజం చెప్తున్నాడు, వాడు ఏమని చెప్తున్నాడు చూడండి. ఆ సాతాను గాడు చెప్తున్నాడు, ఇదిగో తింటే మీ కళ్ళు తెరపడతాయి, నిజమే. తింటే మీ మైండ్ ఎక్స్పోజ్ అవుతుంది, నిజమే. ఇవన్నీ నిజమే. కానీ చస్తారన్న సంగతి వాడు ఏం చెప్తున్నాడు, అమరులు అవుతాడని చెప్తున్నాడు. మనకి మేలు చేస్తున్నట్టే మాట్లాడతారు. ఆ మేలు చేస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి, అది మేలు కాదు. ఊరకే ఒకడు ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తున్నాడంటే గుర్తుపెట్టుకో, ఆడు ఊరకే ఎందుకు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. నీ క్వశ్చన్ రేజ్ అవ్వాలి నీకు. మరో మాట చెప్తున్నాడు, గాసిప్స్లో గుర్తుపెట్టుకోండి, అబద్ధాలు చెప్పడమే కాదు, నిజాన్ని కూడా చెప్పేలా చెప్పకపోయినా అది గాసిప్ అవుతుంది. ఎలాగో చెప్పనా, ఇప్పుడు ఎవరో పెళ్ళి అయింది అనుకోండి, పెళ్ళి అయ్యి భార్య ఇప్పుడు సతీష్ పెళ్ళి అవుతుంది రేపో మాపో, అవ్వాలి. అవ్వకపోతే ఆ పురుష జన్మకు పరమార్థం లేదు. గోజాడుతున్నాం ప్రార్థనలో, తమ్ముడు పెళ్ళి మంచి భార్య రావాలి, కంగారు పడి చేసుకోకురా. తాడేపల్లి గూడెంలో చెప్పండి భార్య భర్తల సంఘం ఉందంట అని తమ్ముడి మంచి భార్య రావాలని ప్రార్థన చేస్తున్నాం. సరే, రేపు పొద్దున్న సతీష్ తమ్ముడికి పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు తమ్ముడు చుట్టూ కొంచెం క్లోజ్ సర్కిల్ ఉందిగా. ఇప్పుడు నా చుట్టూ తమ్ముడు చుట్టూ ఎవరొకరు ఉంటారు కదా, ఫ్రెండ్స్ ఉంటారు, ఆత్మీయులు ఉంటారు, అందరూ ఉంటారు. ఈ ఉన్నప్పుడు చెల్లి అడుగుతుంది, ఏమని అడుగుతుంది, అన్నయ్య ఏడన్నా ఇంకా రాలేదు అని. అప్పుడు ఈ అన్నయ్య ఏం చెప్పాలి, ఈ కూడా ఉన్నాడు వచ్చేస్తాడమ్మా అని చెప్పాలి. అలా కాకుండా ఎలా చెప్తాడు చెప్పనా, నిజమే చెప్తాడు. ఇప్పుడే బయటికి వెళ్ళాడు, అత్తమాల అలా వెళ్ళిపోతున్నాడు ఏటో అన్నాడే అనుకోండి, మటాస్, ఇంకా కాపురం అంతే. ఇంటికి వచ్చినోడు తినంగా రాకుండా వచ్చినప్పుడు చెల్లి అని చెప్పండి, అన్నయ్య ఎవరితో ఇందాక నుంచి మాట్లాడుతున్నాడు అమ్మా అంటే ఏమవుతుంది చెప్పండి, మటాస్ నడుతుంది. అన్నయ్య మాట్లాడుతున్నాడు అన్నది నిజం, బయటికి వెళ్ళాడు అన్నది నిజం. కానీ చెప్పే టోన్, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ చూసారా, అది గాసిప్ అవుతుంది. మాట మీకు అర్థమవుతూనే లేదు. కొండెం ఎలా అవుతుందంటే నిజమే, బయటికి వెళ్ళాడన్నది నిజమే, మాట్లాడుతున్నాడన్నది నిజమే. ఆ చెప్పే విధానం ఉందే, ఆ పిల్లకి అక్కడ తేడా కొట్టేలాగే వీడు చెప్పాడు. ఇలానే పాడవుతుంటే ఇలా పుంకాలు మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో గమనించండి, సంఘాలు పాడయ్యాయి, కాపురాలు పాడయ్యాయి, స్నేహాలు పాడయ్యాయి. ఇక్కడేం పాడవుతుందంటే పౌలు గారి సాక్ష్యము పరిచర్యని పాడు చేస్తున్నారు. కొండాలు అదుపు చేసుకోవడం రాకపోతే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక మాట మాట్లాడడం రాకపోతే దేవుడు మన మేలు కోరి చెప్పింది చెప్పిన, మాట్లాడమైనా ఆపే తప్ప విస్తారంగా మాట్లాడావో దోషం ఉంటుంది, దోషం ఉంటే నీ పీకి నేను పట్టుకుంటాను అన్నాడు. బాగా వినండి, దేవుని కుమారుడు అయితే, దేవుని సువార్త తెలిగిన వారు అయితే సాధ్యమైతే సమాధానపరిచే విషయాలే మాట్లాడాలి తప్ప చెడగొట్టే విషయాలు మాట్లాడితే దేవుడు ఊరుకుంటాడా? ఖచ్చితంగా లెక్కల్లోకి తీసుకుంటాడు. సమాధానపరచువారు దేవుడు కుమారులని బైబిల్లో ఉంది తప్ప చెడగొట్టేవాడు, పొల్లెట్టేవాడు దేవుని పిల్లలని బైబిల్లో లేదు. సమాధానం ఎలా దొరుకుతుంది? సువార్త చెప్తే దొరుకుద్ది. సమాధానం అసమాధానంగా ఎలా మారిపోద్ది? గాసిప్స్ చెప్తే జరిగిపోద్ది. అడుగుతున్నాను, సువార్త చెప్తే సమాధానం దొరుకుద్ది, సోది చెప్తే గొడవలు దొరుకుతాయి, ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ ఎంత దారుణం జరిగిందంటే పౌలు గారిని ఏడిపించేస్తారు. కేవలం దేనికి చెప్పినా, పౌలు గారిని దేన్ని బట్టి ఏడిపించారు చెప్పినా, కేవలం ఒక్కటే గుస్సలు. ఏం జరిగిందో బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తానండి. నిజానికి కొరింథీ పత్రిక 2వ పత్రిక చదువుతామా?
కొరింథీ 2వ పత్రిక అనుకుంటే ఈ పత్రిక 2వ పత్రిక కాదు, అది క్రోనాజికల్గా మాట్లాడుకుంటే అది 3వ పత్రిక 4వ పత్రిక. అర్థమైనట్టే. అలాగే చూడండి, 10:30 అయింది. కొరింథీ మొదటి పత్రిక ఏదైతే ఉందో ఆ తర్వాత రాయబడిన 2వ పత్రిక ఉందే, ఈ 2వ పత్రిక ఇది 2వ పత్రిక కాదు. హిస్టరీ మాట్లాడుకుంటే, ఈ థియాలజీ మాట్లాడుకుంటే, వ్యాఖ్యానాన్ని మాట్లాడుకుంటే, హిస్టరీ మాట్లాడుకుంటే, క్రోనాలజీ దీన్ని మాట్లాడుకుంటే ఇది 2వ పత్రిక కాదు. ఇది 2వ పత్రికగా పెట్టబడిన ఈ 2వ పత్రికలో 3వ పత్రిక ఉంది, ఈ 2వ పత్రికలో 4వ పత్రిక ఉంది. అంటే 2వ పత్రిక కనబడుతున్న ఈ పత్రిక 3-4 పత్రికలు కలిపే 2వ పత్రిక. నా మాటలు అర్థమవుతున్నాయా? 3-4 అంటే మరి 2వ పత్రిక ఏది? మొదటి పత్రిక 2వ పత్రిక కలిపే మొదటి పత్రిక. అర్థమైనట్టే. బాగానండి. మొదటి పత్రికలో మొదటి పత్రిక 2వ పత్రిక ఉన్నాయి, 2వ పత్రికలో 3వ పత్రిక చెప్పండి 4వ పత్రిక ఉన్నాయి. ఎందుకంటే కలిపారు, దాన్ని క్రోడీకరించినప్పుడు కలిపారు. బైబిల్ కూర్చారు కదా. బైబిల్ ఇప్పుడున్నట్టు అధ్యాయాలుగా ఇప్పుడున్నట్టు వచనాలుగా లేదు. బైబిల్ ఎలా ఉందంటే చర్మపు కాగితాల మీద ఉంది, పొడవైన చర్మపు కాగితాల మీద. ఇప్పుడు పూర్వం 2000 సంవత్సరాల క్రితం ఉన్న ఆ కాగితాలకు పొయిటిక్గా లేదా ఒక పద్యం అలా కొనసాగుతుంటే రాను టెక్నాలజీ పెరిగిన తర్వాత జాన్ గుటన్బర్గ్ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత, ప్రింటింగ్ మిషన్ కనిపెట్టిన తర్వాత ఇదంతా తతంగం జరిగాక కొన్ని కౌన్సిల్స్ జరిగాయి. ఆ కౌన్సిల్స్ జరిగిన తర్వాత అప్పటి నుంచి విడదీయడం ప్రారంభించారు. అంతకుముందు పెద్దలు విడదీస్తారు, ఎలా ఉండాలన్నారు. 16వ శతాబ్దంకి వచ్చేసరికి ఒక చక్కగా సిస్టమేటిక్గా అధ్యాయాలు వచనాలు ఇవన్నీ ఒక లైన్లోకి వచ్చాయి. అప్పటి వరకు ఇదంతా మనకి ఉత్తరాలు వచ్చాయి. ఆ ఉత్తరాల మాదిరి ఉత్తరపు చుట్లు ఉండే అనమాట. అందుకే ఆ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏం చేస్తారంటే ఇందులో ఉన్న విషయాలు దీంతో కంటిన్యూ అవుతున్నాయి కనుక అది ఇది చెప్పండి కలిపేశారు. అలా కలిపేసిన దాంట్లో రాస్తున్నాడు. ఏం జరుగుతుంది మొదటి పత్రిక మీకు టూకీగా చెప్తాను వినండి. మొదటి పత్రికలో ఏం జరుగుతుందంటే మొదటి పత్రికలో చాలా గొడవలు జరుగుతున్నాయి. అసలు గొడవలున్న సంఘం ఏదన్నా ఉందంటే ఏ సంఘం చెప్పండి? కొరింథీ సంఘమే. గొడవలుంటాయి, పనికి మాలిన హెచ్చింపులుంటాయి, 1-2 కాదు, అన్ని వ్యవహారాలు ఈ సంఘం మీద ఉంటాయి. దేవుడిచ్చిన వరాన్ని ఉపయోగించుకునే దానికన్నా వరాన్ని ఉపయోగించి పక్కోడిని ఏలాకోలం చేయడం బాగా అలవాటు కొరింథీ సంఘంలో ఉన్న వరములున్న బోధకులకి. ఆ కొరింథీ సంఘంలో ఎన్నో వరాలు ఉన్నాయి. స్వస్థపరచు వరం ఉంది, వివేచన వరం ఉంది, పరిచర్య వరం ఉంది, బోధించు వరం ఉంది, ఇంకా ఆలోచన చెప్పే వరం ఉంది, ఇంకా గొప్ప బోధకుల వరం ఉంది, భాషల వరం ఉంది. 1-2 కాదు, ఎన్నో వరాలు ఉన్నాయి. ఈ వరాలున్న వాళ్ళందరూ ఆ సంఘంలో ఉంటే ఈ భాషలు మాట్లాడు అన్నాడట, అబ్బే మీ అన్ని పెద్ద వరాలు కాదన్నాడట. స్వస్థపరిచేవాడు అన్నాడంటే భాష మాట్లాడితే ఎవరికి కావాలి అబ్బాయి, ఆ కాలు ఇరిగిపోయిన బాగు చేయడమే గొప్ప వరము, నాకు ఆ వరం ఉంది, పెద్ద భాష ఉంటే లేకపోతే ఏంటని ఆడన్నాడు. ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? ఈ భాష స్వస్థత ఉన్న వాళ్ళు ఇద్దరు పక్కన పెట్టి అసలు ఎన్నుంటే ఏముందరా, దాన ధర్మాలు చేసి పరిచర్య అందరూ ఒకేలాగా పరిచర్య చేసేవాడు కావాలి. ఆ పరిచర్య వరం ఉంది, నాకు సిగ్గు లేకుండా కింద పైన అన్నీ నేను ప్రతి పనిని నేను బరక మొదలుకొని పై పని వరకు సిగ్గు లేకుండా అన్ని పని చేస్తున్న పరిచర్య చేయడంలో దేవుడు నాకు గొప్ప భారం ఇచ్చాడని పరిచర్య చేసేవాడు అధికారం చేస్తున్నాడు. ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళే ఏమంటున్నారంటే వివేచన వరం అంటే ఏంటి? జరుగుతున్న విషయాన్ని బట్టి రేపు జరగబోయే సంగతి ఏదైతుందో ఆ వివేచన వరాన్ని బట్టి వీళ్ళు అంచనేస్తారంట. ఏమని? ఇదిగో రేపు ఇలా జరగబోతే మేము ముందే చెప్తున్నాం, ఇది పక్కా జరుగుద్దని వివేచన వరంతో వాళ్ళు మాట్లాడితే ఎవడికి వాడే వాడిని ఏమో ఈడు దొక్కు చేస్తాడు, ఈడేమో వాడిని దొక్కు చేస్తాడు. ఒక సిస్టం లేకుండా బతుకుతున్న వీళ్ళని పౌలు గారు ఖండించారు. ఎందుకు? ఈ సంఘానికి పెద్దల్లాంటి వారు పౌలు గారే, ఈ సంఘానికి పెద్దల్లాంటి వారు పౌలు గారి యొక్క అనుచరులే. వీళ్ళని ఖండించాడు. ఏమన్నారే, అబ్బాయి సిస్టమేటిక్ ఉండాలి, భాషలు మాట్లాడుతున్నావా, ఇదిగో ఈ టైంలో నువ్వు భాషలు మాట్లాడాలి. నువ్వు భాషలు మాట్లాడితే అర్థాలు చెప్పే వరం ఉంటేనే భాష మాట్లాడు. నీకు భాష వస్తుందని మిగిలిన వారిని ఇబ్బంది పెట్టావో దేవుని చేత నువ్వు జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త అని భాషలు మాట్లాడిన ఒక లైన్కి తీసుకొచ్చారు, స్వస్థపరిచేవాడిని ఒక లైన్కి తీసుకొచ్చారు. వివేచన అంటే వరాలు ఉన్న వారందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇదిగో మనంతా శరీరము, తలకాయి, చేతులు, కాళ్ళు ఎలాగైతున్నావో ఇవన్నీ రకరకాల పనులు చేస్తున్నా, ఇవన్నీ ఏ పని ఆ పని చేస్తే మనిషిగా మనం ఎలాగైతే పని చేస్తున్నామో మన అన్ని వరాలు కలిగిన మనం సంఘంలో బోధించేవాడు బోధించాలి, పరిచయం చేసేవాడు పరిచయం చేయాలి, వివేచించేవాడు వివేచించాలి. ఎవడ పని ఆడు చేస్తే సంఘం జాగ్రత్తగా నడుస్తుంది. అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తే ఒక మనిషి ఎలాగైతే జీవం కలిగి ఉంటాడో అందరూ పనిచేస్తే సంఘం కూడా
జీవం కలిగి ఉంటుంది. కాలును చూసి చెయ్యి మచ్చరపడకూడదు, చెయ్యిని చూసి కాలు మచ్చరపడకూడదు, నోరును చూసి కళ్ళు మచ్చరపడకూడదు, కళ్ళును చూసి నోరు మచ్చరపడదు. ఎందుకంటే ఎవరి పని వాళ్ళకు ఉంది. కళ్ళు కిందకి వెళ్తాను అనకూడదు, కాళ్ళు నెత్తి మీదకి వస్తాను అనకూడదు. ఎందుకంటే ఎక్కడుంటే అక్కడ ఉంటే అన్నీ సిస్టమేటిక్గా ఉంటుంది. మీకు ఈ ఎగ్జాంపుల్ అర్థమైతే ఎవరి వరాన్ని వాళ్ళు చక్కగా ఉపయోగించండి అని ఆ సంఘానికి ఇలాంటి నీతి సూత్రాలు, చక్కటి ఉదాహరణని చెప్పి వాళ్ళని సిస్టమేటిక్గా కట్టాడు. అది మొదటి పత్రిక. అర్థమైంది? మొదటి పత్రిక అర్థమైనా అర్థమవకపోయినా అర్థమైనట్టే. 11 అయిపోతుంది. ఓకే, ఇది మొదటి పత్రిక. ఇలా ఉండండి అని నిలబెట్టి కొందరు లీడర్స్ పెట్టాడు పౌలు గారు. ఆ లీడర్స్ పెట్టి ఏమన్నారంటే, ఇదిగో నేను పై ప్రాంతాల్లోకి సువార్తకి వెళ్తున్నాను. ఆ సువార్తలోనే అంటే నీకు ఒక అలవాటు ఉంటుంది, ఎవరో ఒక లీడర్ని పెడతాడు, వాళ్ళు కొంతమంది పెద్దలను పెడతాడు, ఆ పై ప్రాంతాలకు వెళ్తాడు, అక్కడి నుంచి ఒక లెటర్ రాస్తాడు, మళ్ళీ వస్తాడు, వీలైతే చూడాలనుకుంటాడు, లేకపోతే వాళ్ళ మీద ఎంత భారంతో ఒక పత్రిక రాస్తాడు. ఎక్కడికి వెళ్ళినా, ఎఫ్సీకి వెళ్ళినా అక్కడ కొంతమంది పెద్దలను పెడతాడు, కొరింథీకి వెళ్ళినా కొంతమంది పెద్దలను పెడతాడు, వీళ్ళందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. ఈ జాగ్రత్తగా ఉండమని చెప్పిన ఈ పెద్దలు మెల్లగా ఎంత బాగా డెవలప్ అయ్యారంటే, వీళ్ళ పౌలు గారి కన్నా మంచిగా భాష మాట్లాడడం స్టార్ట్ చేశారు. లాంగ్వేజెస్లో వీళ్ళకి బాగా గ్రిప్ వచ్చింది. అయితే పౌలు గారి కన్నా సరళమైన భాష మాట్లాడుతున్నారు. పౌలు గారి కన్నా మంచి ప్రసంగాలు, అంటే పౌలు గారి కన్నా అంటే అర్థవంతంగా ప్రసంగాలు చేయడం మొదలుపెట్టారు. పౌలు గారిని మరిచిపోయేంత చక్కటి ప్రసంగాలు చేస్తూ వీళ్ళు రాను ప్రసంగాలు బాగా వినండి. ఈ చిన్న చిన్న ప్రసంగాలు చేసే వాళ్ళతో ఇదే ప్రాబ్లం సంఘాల్లో. ఈ సంఘాల్లో చేసే ప్రాబ్లం అంటే, పౌలు గారు ఎవరినైతే నిలబెట్టి వెళ్ళాడో, ఎవరినైతే ఉండమని చెప్పాడో, ఎవరినైతే నడిపించమన్నాడో, ఎవరినైతే జాగ్రత్తగా చూడమన్నాడో, వీళ్ళ భాష బాగా మాట్లాడుతున్నారు, మంచి పదాలు ఉపయోగిస్తున్నారు, రమ్యమైన మాటలు ఉపయోగిస్తున్నారు, అంతా బాగా చెప్తున్నారు. ఇలా మంచి ప్రసంగాలు చెప్తూ రాను వీళ్ళ ప్రసంగాల తీరు మారిందట. ఆ ప్రసంగాల తీరు ఎలా మారిందంటే, పక్క సంఘాన్ని చూపిస్తూ కొరింథీ సంఘాన్ని తక్కువ చేయడం మొదలెట్టారు. అంటే కంపేర్ మెసేజ్లు అంటారు వీటిని. అంటే మనదొక సంఘమేనా, సంఘం అంటే అలా ఉండాలి అని ఈ సంఘాన్ని ఎద్దేవా చేస్తూ పక్క సంఘాన్ని పొగడడం ప్రసంగాలు అయిపోయినాయి అంట. రెండో ప్రసంగాల తీరి ఎలా ఉందంటే, అసలు చర్చ మన చర్చ, అసలు చర్చ్ అంటే ఇలా ఉంటుందా, మినిస్ట్రీ అంటే అలా ఉండాలి, చర్చ్ అంటే అలా ఉండాలి అని చెబుతూ మూడో మాట ఏమన్నారంటే, అసలు మన పరిచర్య సర్వీస్ అంటదిగా చూడండి ఆ సంఘాలు ఎలా ఉన్నాయో అలా ఉండాలని ప్రతిసారి కొరింథీ సంఘాన్ని కంపేర్ చేసి చిన్న బోధకులు మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఆ మాట్లాడుతున్న జనాలు ఎప్పుడైతే వింటున్నారో, నిజమే కదా అలా మినిస్ట్రీ చేస్తే బాగుంటుంది, నిజమే కదా అలా పరిచర్య చేస్తే బాగుంటుంది, నిజమే కదా చర్చ్ అంటే అలా ఉండాలి, మనం ఉండలేకపోతున్నాం, మంచి మాటలు చెప్పారు బిడ్డలు అని చెప్పి ఈ సంఘస్థులంతా ఈ ప్రసంగికులు చేయగొట్టడం మొదలు పెడితే, ఆ దొరికిందే సొందని వీళ్ళు రాను ప్రసంగాలు ఎలా మార్చారంటే, అసలు ఈ సంఘం ఇలా ఉండడానికి, చర్చ్ ఇలా ఉండడానికి, పరిచర్యలో ఉండడానికి అన్నిటికీ కారణం ఏంటంటే, మన లీడర్లు మనల్ని తినంగా కట్టలేదు అన్నారంట. ఎవరు ఆ లీడర్? ఎవరు చెప్పారు? పౌలు గారు. గాసిప్స్ అనేవి ఎలా ఉంటాయి మీరు గమనించండి, అడ్డగోలు కొండెములు అనేవి ఎలా ఉంటాయి మీరు గమనించండి. వీరు మెల్లగా సంఘాన్ని కంపేర్ చేశారు, మెల్లగా వీరు పరిచర్ని కంపేర్ చేశారు, మెల్లగా మినిస్ట్రీని కంపేర్ చేశారు. ఇప్పుడు ఎలా కంపేర్ చేస్తున్నారు చెప్పండి? అసలు నాయకుడు అంటే ఎలా ఉంటాడా అని ఎవరిని తక్కువ చేస్తున్నారు చెప్పండి? పౌలు గారిని తక్కువ చేస్తున్నారంట. నేను అందుకే ముందే చెప్పాను, గుసగుసలు మాట్లాడడం నీ బలహీనత అయితే, ఆ గుసగుసలు మాట్లాడే బలహీనత నువ్వు మానుకోకపోతే, నీ గుసగుసల వలన సంఘము పాడవుద్ది, నీ గుసగుసల వలన సంసారం పాడవుద్ది, నీ గుసగుసల వలన స్నేహము పాడవుద్ది, నీ గుసగుసల వలన ఒకరోజు గుర్తుపెట్టుకో, నిన్ను నువ్వే పాడు చేసుకుంటావు. నీకు తెలియాలి ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదో నీకు తెలిసి ఆడాలి. ఈ మాట మాట్లాడితే ఈ మనుషులను దగ్గర చేస్తుందా, ఈ మాట మాట్లాడితే ఈ మనుషులను దూరం చేస్తే నీకు తెలియాలి. ఈ మాట వలన ప్రతిఫలం ఉంటుంది, ఈ మాట వలన దూరాలు పెరుగుతాయి, నీకు తెలియాలి. పౌలు గారిని ఒక మాట అంటే సంఘం బలపడుతుందా, పౌలు గారిని అనకుండా ప్రసంగాన్ని చేస్తే సంఘం బలపడుతుందా, ఈ పెద్ద మనుషులకి తెలియాలి. తెలుస్తుందా వీళ్ళకి చెప్పండి. మెల్లగా పౌలు గారిని డౌన్ చేశారట. ఎంత డౌన్ చేశారంటే, ఈ పదాలు నేను చెప్పిన పదాలు మీరు చదివిన వాక్యాల్లో గుర్తుపట్టండి. పౌలు గారికి పెద్ద ఏం తెల్లన్నారంట. వీళ్ళకే తెలుసంట అన్నీ. పౌలు గారికి ఏమీ తెలదట, అవివేకట,
పౌలు గారికి మాట్లాడడం రాదట, పౌలు గారిని తక్కువ చేసి మాట్లాడతాను. అందుకే ఆయన వివరించుకుంటున్నాడు. ఏమని వివరించుకుంటున్నాడు చూడండి 11వ వచనంలో, నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతం చేయాలి. అంటే దాని అర్థం ఏంటి? మీరు నా గురించి ఏమని మాట్లాడుకుంటున్నారో తెలుసా? నన్ను తెంగరోడు అనుకుంటున్నారు. మీరు నా గురించి ఏమని మాట్లాడుకుంటున్నారో తెలుసా? నేను అవివేకం అనుకుంటున్నారు మీరు. ఇలా మీరు అనుకోవడానికి కారణం నాకు తెలుసు. నన్ను అపోస్తులతో పోలుస్తున్నారు మీరు. అపోస్తులు అంటే వాళ్ళు, పౌలు పెద్ద అపోస్తులుడా? పౌలుది పెద్ద పరిచర్య? పౌలు గారిది పెద్ద మినిస్ట్రీయా? పౌలు గారిది అసలు సువార్తేనని నా మీద కాని నిందలేసేవారు మీ ప్రసంగికులే తయారయ్యారు. గాసిప్స్ అని గుర్తుపెట్టుకోండి. అదుపు చేయకపోతే ఒక సామెత ఉంది బయట, నువ్వెలాంటి వాడువో నువ్వు వేసుకున్న బట్టలు చెప్తాయి లేదో నాకు తెలియదు, కానీ నువ్వెలాంటి వాడువో నువ్వు దూకునే తల చెప్తుంది లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ఎలాంటి దానివో ఎలాంటి వాడువో నువ్వు వండే వంట వార్పు నీ ఇల్లు కట్టే విధానం చెప్తుంది లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ఎలాంటి దానివో ఎలాంటి వాడువో నువ్వు ఎలా తెలుస్తావు చెప్పనా? నీ నోరుని బట్టి చెప్పొచ్చు. అటు గుర్తుపెట్టుకో. ఆ నోరు ఉపయోగపడే మాటలు మాట్లాడుతుందా? ఆ నోరు చెడగొట్టే మాటలు మాట్లాడుతుందా? ఆ నోరుని బట్టి చెప్పొచ్చు. ఇంకా బైబిల్ చెప్తుంది, పౌలు గారు అంటున్నారు, మీ చేత నేను మెప్పు పొందాల్సిన వాడును, ఏలయనగా నేను ఏ మాత్రపు వాడిని కాకపోయినను. ఏమంటున్నారు చెప్పండి? ఈ మాటలన్నీ ఆయన ఉపయోగిస్తున్నట్టే కారణం ఏంటి చెప్పండి? ఆయన ఏమాత్రం అన్నారు ఎవరిని? పౌలు గారిని. ఆయన అవివేక్ అన్నారు, ఆయన లెక్కల్లో లేడు అని అన్నాడు. అందుకే అలా మాటలు క్లైమ్ చేస్తున్నాడు, నేను అవివేకిని, ఏమాత్రం అని కాకపోయినా ఒక మాట మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయంలో తక్కువ వాడను కాను. తాను కట్టిన సంఘానికి తానేంటో వివరించుకునే పరిస్థితి పెద్ద ఆయనకు వచ్చిందంటే వెనకాల ఏం చేశారు? గుసగుసలు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు? తాను కట్టిన సంఘానికి తానేంటో చెప్పుకోవాల్సి వస్తుంది, తాను కట్టిన సంఘానికి తానేంటో నిరూపించుకోవాల్సి వస్తుంది, తాను కట్టిన సువార్త చేత కట్టిన సంఘానికి తన సువార్త శ్రేష్టమైనదని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే ఈయన ఇంతగా దిగజార్చిన కారణాలు ఏంటి? కొండెములు చాలా బాధ పెడుతున్నాయి ఆయన. ఇంకా చెప్తున్నా చూడండి, మాట్లాడుతున్నాడు 13వ వచనంలో, నేను మీకు భారముగా ఉండకపోతున్న విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరు ఇతర సంఘాల కంటే తక్కువ వారైతిరి? నేను చేసిన అన్యాయమును క్షమించండి అంటున్నాను. అసలు మీ సంఘాన్ని తక్కువ అన్నది ఎవడు? మీ సంఘానికి ఇప్పుడు ఏమి తక్కువైపోయింది? చక్కటి వరాలు దేవుడిచ్చాడు. అసలు సంఘం అంటే ఇలా ఉండకూడదని అంటున్నది ఎవరు? ఒకవేళ నేను మిమ్మల్ని సంఘంగా ఏర్పరచడమే నేను చేసిన తప్ప, లేదా మిమ్మల్ని ఏమీ అడగకుండా మీ దగ్గర ఉచితంగా నేను సువార్త చేయడమే తప్ప, పోనీ నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా నుండి మీకు కావాల్సింది క్షమాపణ కావాలా? నేనేమైనా మీకు అన్యాయం చేశాను? ఒకవేళ నా యాంగిల్లో అది అన్యాయం కాకపోయినా మీ యాంగిల్లో నేను ఏదైనా అన్యాయం చేసినట్టు అనిపిస్తే ఆయన చెప్పకూడని మాట చెప్తున్నాడు. ఏమని? నన్ను క్షమించండి అన్నాడు. ఏం చేశాడు ఆయన క్షమించండి అంటున్నాను? పౌలంతట ఆయనే గొప్ప పరిచారకుడినే, అపోస్తులు 12 మంది ఒకవైపు, ఈయన ఒక్కడే ఒకవైపు ఉండి అన్ని జనాంగానికి అంత గొప్ప సువార్త చేస్తున్న ఆయనతోనే సారీ చెప్పించేశారంటే వీళ్ళని ఏమనుకోవాలి? గుసగుసలకి అడ్డుగడియలు వేయకపోతే అవి చాలా ప్రమాదం, సంఘాన్ని పాడు చేసేస్తాయి. అందుకే కిందకి అంటున్నాడు చూడండి, ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. ఈ మాటను బట్టి చెప్తారు, ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నా అంటే దాని అర్థం ఏంటి? అప్పటికి ఎన్ని పత్రికలు వెళ్ళినట్టు? 2 పత్రికలు. ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నా అంటే ఈయన వచ్చే ముందు ఖచ్చితంగా ఏం రాస్తాడు? ఒక లెటర్ రాస్తాడు. ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారంగా ఉండక మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. నేను ఒక మాట అడుగుతున్నాను, ఎప్పుడైనా మిమ్మల్ని డబ్బులు అడిగానా? ఇప్పుడు చెప్పండి. పౌలు గారి మీద కూడా వేసిన నిందేడు చెప్పనా? డబ్బులకు మరిగేశాడు ఈ మధ్య. ఎవరు? పౌలు గారు. వీడిచ్చాడు 1,00,000. పౌలు గారు డబ్బులకు మరిగేశాడు. మారి నడుతున్నాను. పెట్టుబడి ఏముందండి మాటకి?
నాలుగు భుజాల మీద వేసుకుని తిరిగి నడుతానికి భయం లేదు, నడుతున్నాను. వాడికి ఈ మాట అంటే అది దాని వెనకాల దేవుడు ఎంత సీరియస్ అవుతాడో వాడి కనీసం దూరదృష్టి లేదు. వాడు మాట్లాడుతున్న మాట పౌలు గారిని అవివేకనేస్తారు, అపోస్తుడు కాదంటారు, భారం అయిపోయాడంటారు. ఇంకా ఏమంటారు తెలుసా, ఆయనతో సారీ చేసుకున్నారు. ఇంకా చెప్తున్న మాట్లాడు చూడండి, డబ్బులు అడుగుతున్నాడని ఒక పాయింట్ కూడా ఆయన మీద నిండేశారట. అందుకని ఎవరిని ఇచ్చుకుంటున్నాడు, ఏమని, నేను ఎప్పుడైనా డబ్బులు అడిగానా మిమ్మల్ని? అయినా పిల్లల తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తి కూరుస్తారు కదా. నేను ఎలా అంటాడు మీకు తండ్రి, నేను ఆత్మీయ తండ్రిని, మీకు తండ్రిగా ఏ రోజన్నా పిల్లలుగా మీకు నేను పెట్టాలనుకున్నాను తప్ప పిల్లల దగ్గర లాక్కుని తినే భయంకరమైన తండ్రిని నేను కాదు. అసలు నేను ఎందుకు మీకు అర్థం కావట్లేదు. ఈ పత్రిక అంతా చదువుతుంటే బాధ వేసే విషయం ఏంటి చెప్పిన, ఈయనెంతగా బాధ పెట్టేసింది ఎవరబ్బా అంటే, ఎవరినైతే నిలబెట్టి ఎవరినైతే జాగ్రత్తగా చూడమన్నాడో, ఎవరైతే పెద్ద మనసులో వ్యవహరిస్తున్నారో వాళ్ళే పౌలు గారు తిరిగి వచ్చేసరికి స్టోరీ మొత్తం మార్చేశారంట. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇది లైవ్ వెళ్తుంది కనుక మీకు ఎండ రెడీ చెప్తాను, ఎవరో ఏటని అడగండి. ఎవరో చాలా కాలం క్రితం ఒక పార్టీ అధినేత ఆరోగ్యం బాగాలేదని అమెరికా వెళ్ళొచ్చేసరికి పార్టీ మార్చేశారు. ఎవరో ఏటని అడగండి. నా మాటలు అర్థమవుతున్నాయా? వినేవాడు ఉంటే పంది అంట చెప్పండి, పురాణం చెప్తుంది. ఆ పందికి బైబిల్ పెట్టిన పేరు చెప్పండి, కొండెగాడు. కొండెగాడు. కొండాలు ఏం చేస్తాయి నడుతున్నాను, పెద్దమ్మ, పెద్దాయిలు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, వయసులో ఉన్నవారు, సేవకులు, పరిచర్లో తిరుగుతున్న ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఇది దేవునికి ఎగనెస్ట్గా ఉన్న యాటిట్యూడ్. అది పర్లేదనుకోకు. ఎవరి కోసమైనా సాధ్యమైతే ఒక మంచి మాట మాట్లాడు, అవసరమైతే ఒక మంచి మాట మాట్లాడి ఇద్దరిని జతపరచు, అంతేగాని ఉన్న శత్రుత్వాన్ని తగ్గించాలే తప్ప ఇద్దరి మధ్య గొడవలు పెట్టే మాట మాట్లాడవో, సరాసరి ఇలాగే సేవ చేసే మాటలు మాట్లాడవో నువ్వేం కాదనుకుంటావు. నువ్వు మంచోడని చెప్పుకోవడానికి అవతలని చెడ్డోడని చేస్తావు. ఈ టైంలో ఇలాగే వదిలేస్తే దేవుడు అన్నాడు, పౌలు గారు లాంటి పరిస్థితులు సంఘానికి వస్తాయంట. ఏం జరుగుతుంది, నేను త్వరగానే ముగిస్తాను, మీరు చూడండి. కిందికి మాట్లాడుతున్నాడు, కాబట్టి నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వేయపరచదును. నా సంపాదనే కాదు, నన్ను కూడా మీకోసం ఇచ్చేసుకుంటాను. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించానో అంత తక్కువగా నన్ను ప్రేమించాలి. ఎందుకు మారిపోయారు అలా? నాకు మీకు ఏ గొడవ లేదు. నేను ఎంతో ప్రేమించాను, మీరు ఎందుకు అలా మారిపోయారు? నేను ప్రతిసారి మిమ్మల్ని హెచ్చించాను, ప్రతిసారి మిమ్మల్ని గౌరవించాను. నేను ఎన్నోసార్లు నా కష్టాన్ని మీకు హెచ్చించాను, నా యొక్క శరీరాన్ని మీకు హెచ్చించాను, ప్రతి దాన్ని నా ప్రయాసను మీకు పెట్టుబడిగా పెట్టాను. కానీ మీకు నాకు ఏ రోజు మాట లేదు, మీకు నాకు ఏ రోజు గొడవ లేదు. కానీ ఇంత సడన్గా మారిపోయారంటే మీ మధ్యకి నా మధ్యకి ఎవరో వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళ పేరు కొండగాళ్ళు. సంఘానికి పౌలు గారికి ఎంత దూరం పెరుగుతుందంటే కారకులు ఎవరు? కొండగాళ్ళు. వాళ్ళు వచ్చారట. ఆయన అంటున్నాడు, అది అలా ఉండేయండి, నేను మీకు భారంగా ఉండలేదు, యుక్తి గలవాడనై మిమ్మల్ని తంత్రం చేత పట్టుకుంటున్నాని మీరు చెప్పుదురేమో. దాని అర్థం ఏంటి చెప్పండి? పౌలు గారు తీయని మాటలు చెప్పి మమ్మల్ని లాక్కెళ్ళిపోయాడు. వీళ్ళు చెప్పి మాటలు గుర్తుపెట్టుకోండి. తంత్రాలు మంత్రాలు వేసి మమ్మల్ని లోపరిచేసుకున్నాడని ఇన్ని అన్న వాళ్ళు రేపు పొద్దున మీరు అనరా? నన్ను అవివేకంటున్నారు, అపోస్తులు కాదంటున్నారు, ప్రేమ లేదంటున్నారు, మీ దగ్గర ఏదో అర్జించానంటున్నారు. రేపొద్దున మీరు మోపబోయే నేరం ఏంటో తెలుసా? ఏదో తంత్రాల చేత మిమ్మల్ని పట్టేసుకున్నానంటారు. అసలు నేను ఎందుకు మీకు ఇలాగ అర్థమయ్యాను? నా గురించి ఎవడో మీకు తేడాగా చెప్పాడు. ఒకడు మారిపోయాడు అన్న కారణం గుర్తుపెట్టుకోండి. ఈ నిన్నటి వరకు మనకు ప్రైజ్లాడు చెప్తాడు, సాయంత్రం వేసాడు కదా ప్రైజ్లాడు తేడాగా ఉంటుంది మనకి. ఈలోపు ఏమైంది? ఉదయం బాగానే ప్రైజ్లాడు చెప్పాడు, సాయంత్రం ప్రైజ్లాడులో తేడా వచ్చింది. ఉదయం ప్రైజ్లాడు మనం అడుక్కున్నాడు, చెప్పాడు అనియా ప్రైజ్లాడు అనియా అన్నాడు. సాయంత్రం చెప్పాడు తమ్ముడు ప్రైజ్లాడు అనియా అన్నాడు. ఎలా మారిపోయాడు? అడుగుతాను, ఎంత తేడా వచ్చిందంటే అడుగుతున్నాను. ఈ గ్యాప్లో వీడితో ఎవడో చెప్పండి మాట్లాడు. ఇంటుని మీ అందరికీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎవడైనా ఒక సంగతి మాట్లాడుతున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన ఉదాహరణ, పండును బట్టి చెప్పండి, చెట్టు ఎలాంటిది చెప్పొచ్చట, వాడు మాటలను బట్టి వాడు ఎలాంటోడో చెప్పొచ్చట. నేను మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి.
ఒక ఫలమును బట్టి చెట్టు చెడ్డదని ఎలాగైతే ఎంచుతామో, ఒకడు మాట్లాడుతున్నప్పుడు వాడికి గ్రా పెట్టండి. ఏమని? వీడు ఎంత టైం ప్రార్థన చేస్తాడు, ఈ విషయాలు చెప్తున్నాడు. గంట కాదు కదా, 2 నిమిషాలు కూడా చేయడాలి. అలాంటి వీడు సోది అంతా చెప్తున్నాడు. నేను మళ్ళీ అడుగుతున్నాను, వీడి గంట ప్రార్థన చేయడు, కానీ 2 నిమిషాలు. వీడి ప్రార్థనా జీవితం ఎంత చెక్ చేయండి. ఒకడి మాట వాల్యూ ఉండాలి అంటే వాడు ప్రేయర్ లైఫ్ ఎంత, వాడికి బైబిల్ మీద పట్టు ఎంత, ఇంకా అడుగుతున్నాను, వాడి ఆత్మీయ తీవ్రత ఎంత, వాడి పరిచర్య తీవ్రత ఎంత, వాడు ఎన్ని ఆత్మలు రక్షించాడు, ఇలాంటి వాడికి దేవుడి పట్ల వాడుకున్న బాండింగ్ ఏంటి, ఇవన్నీ లెక్కల్లో తీసుకుని వాడి మాట వినాలా వినకూడదు అప్పుడు లెక్కేసుకోండి. వాడికి ప్రేయర్ ఉండదు, బైబిల్ స్టడీ ఉండదు, ఆ పుస్తకం ఏంటో తెలియదు, ఈ పుస్తకం ఏంటో తెలియదు, వీడి ప్రార్థన పరిచర్య ఏది ఉండదు. ఇలాంటి వాడు వచ్చి నీకు గంట మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళట్నావు. ఆడికి బుద్ధి లేకపోవడం కాదు, చెప్పండి. ముందు నీకు బుద్ధి లేదు, గుర్తుపెట్టుకో. ఆడికి బుద్ధి లేకపోవడం కాదు, నీకు బుద్ధి లేదని అడుగుతాను. మీ ఆయన కోసం ఆడేందుకు చెప్తే నువ్వెందుకు ఎట్టినావు? మీ ఆయన కోసం వాడు చెప్తుంటే వింటున్నావంటే వాడు ఎంత పెద్ద భక్తుడని మీ ఆయన కోసం చెప్తున్నాడు. నీకు అర్థమయ్యాడాలి కదని అడుగుతున్నాను. మీ ఆవిడ కోసం ఎవరో ఒక అమ్మ చెప్తుందంటే ఆవిడెంత భక్తురాలైతే నీకు చెప్తాను అడుగుతాను. అసలు భక్తురాలైతే అలాంటి మాటలు చెప్తాదా? నన్ను కొండగత్తులు ఎలా తెలుస్తారు? ఒక విషయాన్ని ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు అనవసరంగా ఇన్ఫర్మేషన్ మాకెందుకు ఇస్తున్నారు? ఈ మాట్లాడుతున్న వాళ్ళకి ఎంత భక్తి ఉంది, ఎంత ప్రార్థన ఉంది, ఎంత బైబిల్ నాలెడ్జ్ ఉంది, వీళ్ళ దేవుడితో ఎంతసేపు పెనుగులాడతారు? నిజంగా మా మంచు కోరేవారైతే వీళ్ళ భక్తి తీవ్రత మీరు చెక్ చేసుకోవాలా వద్దా? ఏం చెకింగ్ ఉండదు. ఇది వింటారు, సాయంత్రానికి స్టేటస్ వేస్తారు. స్టేటస్ మారిపోయింది అనుకుంటాం మనం. ఆడికి ఎవడేదో చెప్పాడో, ఈడికి ఏదో అర్థమైందో, డైరెక్ట్గా మనకొక్కరికి కనబడలేకుంటే కొన్ని స్టేటస్లు తెలుసా మనకొక్కరికే కనబడతాయి. అడుగుతాను ఇవన్నీ ఈ స్టేటస్లో కామెంట్లు, ఈ మాటలు మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ దేవుని న్యాయపీఠం ఎదుటికి తీసుకొస్తాయి. సాధ్యమైతే సువార్త చెప్పు, సాధ్యమైతే సమాధానపరచు, సాధ్యమైతే ఐక్యతకు పెద్దపీటాయి. చేత కదా, నోరు మూసుకుని 4 అదుపులో పెట్టుకో. నువ్వు మాట్లాడిన ప్రతి మాట దేవుడు లెక్కల్లోకి తీసుకొస్తాడు. నేను భయపెట్టే మాట అనుకుంటారు, ఏమనుకుంటారు అనుకోండి. నేను ముగిస్తున్నాను త్వరగానే. చనిపోయిన తర్వాత నరకంలో వేస్తాడో లేదో తర్వాత విషయం, కానీ ఈ కొండగాలికి చెప్తున్నాను, చనిపోయిన తర్వాత మీ కొండములను బట్టి నరకంలో వేస్తాడో తర్వాత విషయం, కానీ భూమి మీద ఉండగానే ఇలాంటి వారిని ఎంత పనిష్మెంట్ ఇవ్వాలో అంత పనిష్మెంట్ భూమి మీదే దేవుడు ఇచ్చేస్తాడంట. ఏం జరిగింది ఎవరిని వెళ్ళి తర్వాత మనం ముందుకు వెళ్దాం. ఒకసారి 19వ వచనంలో, మేము ఇంతవరకు మా విషయమై మీకు సమాధానం చెప్పుకుని మీకు తోచినేమో, దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుతూ ఇంతవరకే సమాధానం చెప్తే ఇంతకు మించిన సమాధానం లేదనుకుంటారేమో, కానీ నేను చెబుతున్న ప్రతి మాట ఎవరిని బట్టో కాదు, నేను క్రీస్తునందే మాట్లాడుతున్నాను. ప్రియులారా, నీకు క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ నేను చెప్తున్నా. ఇదన్నా నేను ఎందుకు వివరిస్తున్నానంటే మీరు పాడైపోకూడదని, నాకు దూరం అయిపోకూడదని, మీకు నాకు డిస్టెన్స్ పెరగకూడదని, మీ ఆత్మీయ జీవితం పాడవకూడదని, ఎవరో పేర్లు ఎత్తకుండా ఇవన్నీ నేను మీకు చెబుతున్నాను. ఎందుకంటే మీరు బాగుపడాలి. ఇంత చెప్పినా కూడా ఇంకా కింద కట్టినాడు చూడండి. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు ఈ పత్రికలో కాకుండా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమనియు, నేను మీకు ఇష్టడుగా ఉండనేమనియు నాకు భయం వేస్తుంది. నడుతున్నాను. పౌలు గారు అంటే కూడా ఉన్న వాళ్ళకి అందరికి ఇష్టమా కదా? చెప్పండి, చెయ్యొద్దండి. పౌలు గారు అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. కానీ గమ్మత్తని చెప్పిన, పౌలు గారిని ఇష్టపడిన ఒక టీం పనిచేసిందంటే హిస్టరీని ఏమనుకోవాలి? పౌలు గారే నచ్చట్లేదంట. పౌలు గారు అంటేనే అపోస్తుల తర్వాత ఎంత గొప్పవాడని మనం అనుకుంటున్నాం హిస్టరీ చదివిన తర్వాత. కానీ ఆ రోజుల్లో పౌలు గారిని ఇష్టపడిన ఒక టీం పనిచేస్తుందంటే ఏమనాలి? ఈ టీం ఎలా ఫామ్ అయ్యింది? గుసగుసలు, బాధలు. ఇంకా కింద కట్టినాడు చూడండి. ఒకవేళ నేను వస్తే నన్ను బట్టి కలహాలు, అసూయ, క్రోధము, కక్షలు, కొండెములు, గుసగుసలు, ఉప్పొంగుట, అల్లరి, ఇవన్నీ నేను రావడం వలన మీరు నా మీద, నేను మీ మీద అరవాల్సి వస్తుందేమో. నేను వచ్చిన తర్వాత దేవుడు, ఏవయ్యా పౌలు ఈ సంఘం ఏంటని దేవుని ఎదుటి నేను చిన్నబోతానేమో. అయినా నాకు భయం వేస్తున్న విషయం ఏంటంటే,
నేను నిలబెట్టి పోయిన వారు నన్ను పడగొట్టాలని చూస్తారు, నేను నిలబెట్టిన పోయిన వారు నన్నే లేకుండా చేయాలని చూశారు. నేను అంటున్న మాట, ఇప్పుడు వీళ్ళలో నేను కొట్టుకోవడం వల్ల వచ్చే రిజల్ట్ ఏంటంటే మళ్ళీ పాత విషయాలు చూస్తానేమో అని భయం వేస్తుంది. పాత విషయాలంటే ఒకప్పుడు దేవుళ్ళలోకి రాకముందు పోకిరి మాటలు, జారత్వము, అపవిత్రత ఇలాంటి కార్యాలు ఏవైతే ఉన్నావో ఇప్పుడు పెద్దలు, కాపరి పెద్దలు, నాయకులు బాగానండి, సీనియర్స్ ఇలాంటి గుసగుసలు ఎక్కడెక్కడ టీములుగా ఉంటే కిందున్న విశ్వాసులు ఏం చేస్తారు? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కాదా? నా మాట మీకు అర్థం. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను మా పెద్దలు సమాధాన పడకుండా కొట్టుకుంటున్నాను అనుకోండి, కింద ఉన్న యంగ్స్టర్స్ ఏం చేస్తాడు? ఇక్కడి నుంచి ఆ పిల్లకు మెసేజ్ పెడతాడు, ఇటు పెట్టడా? మా గొడవల్లో మేము ఉన్నాం, ఆడు గొడవలో ఆడున్నాడు, ఉండడానికి అడుగుతున్నాను. మాకు తిరం లేకపోతే వీళ్ళకి ఏమన్నా మేము చెప్పగలమా? వీళ్ళకి ఏదన్నా నేర్పించగలమా? అందుకే పౌలు గారు అంటున్నారు, ఈ గుసగుసల వల్ల, అల్లరి వలన, అపవిత్రత, జారత్వం, పోకిరీ చేసుకులు, అసలు మారు మనసు పొందని అనేకులు మళ్ళీ సంఘంలో ఉద్భవించేస్తారేమో దుఃఖం నాకు కలిగి భయం వేస్తుంది. ఒక డిస్క్లైమర్ హెచ్చరిక వేస్తున్నాను, జాతక పని. చాలామందికి వయసు పెరుగుతుంది కానీ బుద్ధి పెరగదండి. మరి ఆ వయసు అంతా డ్రైనేజీలో పెడతారు, ఎక్కడ పెడతారు నాకు తెలియదు. చాలామంది చేసి తప్పేడు చెప్పనా, చాలా విషయాలు సంఘంలో విషయాలు ఇంటి దగ్గర మాట్లాడుకుంటారు. ఈ భార్య భర్తలు గుర్తుందా? ఇంక ఈ సంఘంలో విషయాలు ఇంటి దగ్గర మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకోవాలి? సంఘం ఇంకా బాగుండాలి, మాట్లాడుకోవాలి. ఒకవేళ మాట్లాడుకుంటే ఏం మాట్లాడు, మీ ఇద్దరు ఉన్నప్పుడే మాట్లాడుకోవాలి. చాలామంది చేసి తప్పేడు చెప్పిన, పిల్లల ముందు మాట్లాడతారు. ఇలాగే మాట్లాడారు. పిల్లల ముందు మాట్లాడితే ఏమవుతుంది? పాస్టర్ గారు ఎలాగా, ప్రెసిడెంట్ గారు ఎలాగా చెప్పండి, ఎల్డర్ గారు ఎలాగా చెప్పండి, ట్రెజరీ మెంబర్ ఎలాగా, ఆడ అలాగా, ఈడు ఎలాగా, ఆ సంఘ పెద్ద ఎమ్మి చెప్పండి, ఆవిడ అలాగా, ఈవిడ ఎలాగని నువ్వు ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే వయసులో ఉన్న పిల్లోడు విన్నాడు. ఏమనుకున్నారంటే పడుకున్నాడు అనుకున్నారు, వాళ్ళు నిద్రపోయాడు, ఏం తెలదనుకుని నిద్రపోయాడు, అన్నీ మాట్లాడుకున్నారు. పాస్టర్ గారు వ్యవహారాలు మాట్లాడేసుకుంటున్నారు, సంఘ పెద్దల వ్యవహారాలు మాట్లాడేసుకుంటున్నారు, ఆ ట్రెజరీ మెంబర్ వ్యవహారం ఇవన్నీ మాట్లాడుకుంటే ఆ వయసుకు వచ్చిన పిల్లోడు అన్నాడు. ఆడ చక్కగా ముందు పాటలు పాడేవాడు, చక్కగా సంఘంలో ఉండేవాడు. తర్వాత తెల్లారింది, సంఘానికి వెళ్దాం రారా అంటే రానన్నాడు. ఏరా అన్నాడు, రాను మమ్మీ అన్నాడు. ఏరా అని అడిగారు, రానని చెప్పాడు. మంచిగా పాటలు పాడేవాడివి ఎందుకు రానంటున్నారంటే ఇలాంటి సంఘానికి నేను రానన్నాడు. తర్వాత అదేమని చెప్పిన, తాగుబోతయ్యాడు, తిరుగుబోతయ్యాడు, గంజాయిగాడు అయ్యాడు. చివరికి అదే వ్యసనాల్లో నశించిపోయాడు. వాడు అలా అయిపోవడానికి కారణం ఏంటి చెప్పినా, మీ నోర్లు అదుపులో లేకపోవడం. గుర్తుపెట్టుకోండి, ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు ఇంటున్న వాడికి మేలు చేస్తాదా కీడు చేస్తుందా నీకు తెలియాలి. నీ వయసుకి, నీ సీనియారిటీకి తెలియాలి. నువ్వు సంఘం కోసం ఊరకే అనేసి, నువ్వు నాయకుడి కోసం ఊరకే అనేసి, నువ్వు సహవాసం కొరకు ఊరకే అనేసి, ఓ కుటుంబం కోసం ఊరకే అనేస్తే ఈ పిల్లలకి వాళ్ళ మైండ్లు పడ్డాయో రేపు పొద్దున గుర్తుపెట్టుకో, నువ్వు అంకుల కోసం ఏదో చెడ్డగా మాట్లాడుతావు, ఏమి ఎరగని ఎల్లుల్లిపాయల మళ్ళీ వచ్చి అంకులకు వందనాలు చెప్పరంటే ఈడేమంటాడు? రాత్రి కదా అంకులు తేడా అన్న మళ్ళీ వందనాలు అంటే వీడు అంటాడు. అండా గుర్తుపెట్టుకుని అండా అంటాడు, ఖచ్చితంగా అంటాడు. ఈ నాటకాలు ప్రజలు గమనిస్తారు లేదు కానీ మన ఇంట్లో పిల్లలు గమనిస్తారు. అందుకే పౌలు గారు అంటున్నారు, మాట్లాడుతున్నాడు, రేపు పొద్దున ఏం జరుగుద్ది? మేము గొడవ పెట్టుకుని ఎవడో గాలి మాటలు చెప్పి వాళ్ళ ఫేమ్ నేమ్ కోసం, వాళ్ళ సింహాసనం కోసం, నేను క్రీస్తు రక్తము చేత సంపాదించిన ఈ సంఘాన్ని ఇంత స్వేచ్ఛగా నా యొక్క ప్రయాసని, నా ధనాన్ని, ఇంత కష్టాన్ని పెట్టి నేను పోతే నేను తిరిగి వచ్చేసరికి ఎవడరా ఈ సంఘాన్ని ఎలా తయారు చేస్తుందంటే కొండగాళ్ళు తయారు చేశారు. మళ్ళీ అడుగుతున్నాను, కొండగాళ్ళు ఎలా ఉంటారు? నేను సీరియస్గా చెప్పి ముగిస్తున్నాను. కొండగాళ్ళు ఎలా ఉంటారంటే, కొండగాళ్ళు మంచిగా పాటలు పాడతారు. అదేంటి ఎవడో పాటలు పాడడం అనుకోకండి. కొండగాళ్ళు ఎలా ఉంటారు? మంచిగా పాటలు పాడతారు. కొండగాళ్ళు మంచిగా వాక్యాలు చెప్తారు. కొండగాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? మంచిగా ఇక్కడ పరిచయం చేస్తారు. కొండగాళ్ళు ఎలా ఉంటారు? వర్షిప్ చేస్తారు. కొండగాళ్ళు ప్రసంగికులు చేస్తారు. ఇదే కొండగాళ్ళు ప్రసంగికులు చేస్తారంటే చేస్తారని అడుగుతున్నాను. మీకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, మీరు చూడండి. కయ్యేను ఉన్నాడు, మీరు గమనించండి. కయ్యేను ఎవడండి చెప్పండి? మీరు త్వరగా చెప్తే త్వరగా ముగించేస్తాను, త్వరగా చెప్పకపోయినా త్వరగా ముగించేస్తాను. చెప్పండి కయ్యేను ఎవరు చెప్పాలి?
ఒక వర్షిప్ చేసే విశ్వాస గుర్తుపెట్టుకోండి. కయ్యేనెవరు? దేవుని బలిపీఠాన్ని ఎత్తుకుని వచ్చినాడు. కయ్యేనెవరు? దేవునికి వర్షిప్ చేసేవాడు. కయ్యేనెవరు? దేవునికి ఏదైతే బహుమానాలు కానుకలు ఇవ్వడానికి వచ్చినవాడు. కయ్యేనెవడు? దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ఆశ కలిగిన వాడు. కయ్యేనెవడు? దేవుని మెప్పు పొందాలనుకున్నవాడు. కయ్యేనుగాడెవడు? దేవుని బలిపీఠం దగ్గర నిలబడినవాడు. కానీ గమ్మత్తని చెప్పనా, ఇప్పుడు కయ్యేనుగాడు ఎవడంటే దేవుడు ఏబేలుని మెచ్చుకున్నాడో చెప్పండి. ఇప్పుడు ఈ వర్షిప్ చేసినోడు ఏమైపోయాడు చెప్పండి? కోండిగాడు అయిపోయాడు. ఎలా అయిపోతారు? అరే ఈ పాటలు పాడు ఎలా చేస్తాడు పాటలు పాడు ఎందుకు చేస్తాడు, ఇదేంటి పరిచయం చేస్తాడు నడుతాడు. వాడికి ఏదో అసూయ కలుగుద్ది, వాడికి ఏదో మత్సరం కలుగుద్ది, వాడికి ఏదో కలుగుద్ది. వాడు ఇలా చేస్తాడు, వాడికి ఏదో కావాలి. ఆ కావాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు? మత్సరం పెరుగుద్ది. ఆ మత్సరం ఎక్కడికి దారితీస్తుంది చెప్పనా? నరహత్యకు దారితీస్తాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈ కొండాలను అదుపు చేయడం రాకపోతే మళ్ళీ చెప్తుంది బైబిల్, దేవుడు సరాసరి ఎక్కడ పడేస్తారో చెప్తుండే. ఒకసారి నేను చెప్పి ముగిస్తాను. క్షమించండి. రోమిలికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, రోమిలికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 28 వచ్చిన చూడండి. రోమిలికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 28 వచ్చిన. మరియు దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయారు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకి అప్పగించాడు. ఇప్పుడు చెప్పండి, అది జాగ్రత్తగా మీరు విడదీయండి. ఆ వాక్యాన్ని ఎవరిని అప్పగిస్తాడట? దేవుడికి ఎవరైతే మనసులో చోటు ఇయ్యరో, దేవుడికి ఎవరైతే స్థానం ఇవ్వరో, దేవుని నీతిని ఎవరైతే పాటించరో, దేవుని ఆజ్ఞలకు ఎవరైతే భయపడరో, అట్టి వారిని దేవుడట భ్రష్ట మనసుకి అప్పగిస్తాడట. దేవుడు ఇష్టపడిన కార్యాల్లో ఒకటి ఏంటి చెప్పిన, ఇష్టపడని కార్యాల్లో ఒకటి ఏంటి చెప్పిన, లేని వార్తను పుట్టించడం. దాన్ని కొండమంటారు. మాట చెప్పిన, దేవుడు ఇష్టపడిన కార్యాల్లో మరో కార్యం ఏంటి చెప్పిన, పొరుగువాడి మీద నిందల మోపడు. దేవుడు ఇష్టపడిన కార్యం ఏంటో చెప్పిన, సమాధానపరిచేదానికన్నా చెప్పండి చెడగొట్టే కార్యక్రమం. అందుకే అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడట? అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోపము చేతను, ఏర్చ చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమైన వాటితో నిండుకొని కొండగాండ్లు చెప్పండి, కొండ్రగాండ్లు, అపవాదికులు, దేవదూషకులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు నడుతున్నాను. సుమారు ఈ కార్యక్రమాలు 21 ఉంటే ఇక్కడ లెక్క పెట్టుకోండి. ఈ 21 కార్యక్రమాల్లో ఏదో ఒక కార్యక్రమానికి దేవుడు నీవు కొండాలాపకపోతే అప్పగించేస్తాడంట. బాగా వినాలి. పనిష్మెంట్ చనిపోయిన తర్వాత వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ భూమి మీద ఉండగానే దేవుడు చేసే పని ఏంటి చెప్పిన, నిన్ను భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. నిన్ను భ్రష్ట మనసుకు అప్పగిస్తే నువ్వు చేసే పని ఏంటి? దేవుని నీతికి వ్యతిరేకమైన దుర్నీతి చేస్తావు, దుష్టత్వంలో దుష్టుని చేత చేతులు కలుగుతావు. లోపం అంటే చెప్పిన, అవసరమైతే అవతలోడు నాశనం అయిపోయినా పర్లేదు కానీ నువ్వు బాగుపడిపోవాలని ఒక స్వార్థంతో బతుకుతావు. ఇంకా కిందకు రాస్తున్నాడు చూడండి. లోపము, ఈర్ష. ఈర్ష అంటే చెప్పండి, నీ కళ్ళ ముందు ఇంకెవడు బాగుపడకూడదు. ఈ మాటలు చెప్తున్నప్పుడు నీకు ఎవరు గుర్తొస్తున్నారు లేదని తెలియదు, కానీ ఈ మాటలు చెప్తున్నప్పుడు ఈ లక్షణాలు నీలో కనుకుంటే ఒక్కసారి చెక్ చేసుకో. ఎవడైనా ఇల్లు కడితే నీకు నచ్చుతుందా లేదా? ఎవడైనా నీకన్నా మంచి చొక్కా వేసుకుంటే నచ్చుతుందా లేదా? ఎవరన్నా నీకన్నా బాగా రెడీ అయ్యి వస్తే నీకు నచ్చుతుందా లేదా? ఒకవేళ నీకు నచ్చకపోతే నీ మూతంకర, కాలంకర, ఇంకా కన్నంకర వంకర అయిపోయి నువ్వు ముట్లు అటు ఇటు తిప్పుతున్నావంటే దేవుడు నిన్ను ఆల్రెడీ అప్పగించేశాడు. నీకు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే నచ్చదో, ఎవడైనా వస్తువు కొనుక్కుంటే నచ్చదో, ఎవడైనా పచ్చకుంటే నచ్చదో, ఎవడైనా అందం కొంటున్నాడు, అది ఏం బుద్ధిని అడుగుతున్నాను. అరే ఎంత దరిద్రంగా ఆలోచిస్తున్నాడు, ఎలా ఆలోచిస్తున్నాడు రా, ఆడు మంచి చొక్కా వేసుకుంటే వీడికి ఎలా నచ్చట్లేదంటే మనకు ఉన్న ఇంకిత జ్ఞానం వాడికి పనిచేయదు. ఎందుకంటే వాడిని దేవుడు భ్రష్ట మనసుకి అప్పగించేశాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇంకా కింద చెప్తున్నాడు చూడండి, ఈర్ష. ఆ ఈర్షలో బాగా ఉండండి. కపటం అనే మాటను చూడండి. ఏంటంటది? కపటం. కపటం అంటే మీరు గమనించండి, కపటం అంటే ఏంటి? కలహాల తర్వాత వచ్చేది కపటం. కపటం అంటే
ఉదాహరణ చెప్తానండి. కపటం అంటే ఏంటంటే ఎంతో బాగా పొగుడుతారన్నమాట. తర్వాత వెనకాల మన కోసం మాట్లాడాల్సినవి చెప్పండి మాట్లాడతారు. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆయన చచ్చిపోయాడు, పెద్ద ఆయన. అలా ఆవిడ అక్కడ కూర్చొని ఏడుతుంది. చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ ఆ చచ్చిపోయిన ఆయన పొగిడేస్తున్నారు. ఎంత మంచోడు, బతుకుంటే బాగుండు, పెద్ద ఆయన వెళ్ళిపోయాడు, ఎన్ని మంచి కార్యక్రమాలు చేసేవాడు, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, కానీ ఆయన ఉంటే ఎంత బాగుంటుందని. కానీ ఏడుస్తున్న ఆవిడ ఒకసారి ఏడుపు ఆపేసిందంట. ఆపేసి వాళ్ళ అబ్బాయిని బరి వెళ్ళరా, చచ్చిపోయింది నాన్నో కదో సార్ చూడు అన్నదంట. ఎందుకు? నాన్న కోసం ఎంత మంచిగా చెప్పేస్తున్నారు ఏట్రా అని. బతుకున్నంతకాలం అని తిట్టారు, చచ్చిపోయిన వెంటనే ఇది కపటం. ముందొకలాగా వెనకొకలాగా కపటం. ఈ లక్షణాలన్నీ దేవుడు అన్నాను, ఈ లక్షణాలన్నీ దేవుడు ఎవరికి ఇస్తాడంటే కొండాలు అపనిందలు మోపే వారికి ఇస్తాడు. దీని అల్టిమేట్ రిజల్ట్ ఏంటి చెప్పనా? వీళ్ళ మరణానికి తగిన వారు. ఏ మరణానికి తగిన వారు? నరకం. నువ్వు నరకాన్ని పోవడానికి వ్యభిచారమే చేయాల్సిన అవసరం లేదు, దొంగతనమే చేయాల్సిన అవసరం లేదు, ఎవరినో కొట్టాల్సిన అవసరం లేదు. నువ్వు కాని మాటలు చెప్పుకుంటూ తిరిగితే చాలు, ఒకరిని చెడగొట్టే మాటలు మాట్లాడితే చాలు, ఒకరిని బాధ పెట్టే మాటలు మాట్లాడితే చాలు, ఇది చాలు. దేవుడు నిన్ను భూమి మీద పనికి మానవుల్లా తయారు చేస్తాడు. నేను చచ్చిన తర్వాత నీ పీక పట్టుకుని తీసుకెళ్ళి చెప్పండి, ఆ రెండో మనం ఉంటుంది అగ్ని గంధకాల చేత. అబద్ధికులు, అపనిందలు వేయవారు, సాతాను మోకలో జాయిని నిన్ను తీసుకెళ్ళి ఆ రెండో మరణంలో పడేస్తాడట. మీరు అనుకుంటున్నారేమో ఒకడు కూర్చి మాట్లాడితే ఏం కాదు, ఎందుకు ఏం కాదు. ఒకడి కోసం ఏదన్నంటే ఎందుకు ఏమీ కాదు. ఒక సంఘానికి పేరెడితే ఎందుకేం కాదు. నువ్వు ఒకడిని అన్నావో, నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఒకడిని అన్నావో దేవుడు నిన్ను 100 మంది చేత అనిస్తాడు. నువ్వు ఒకరిని హేళన చేస్తావో నిన్ను 100 మంది చేత దేవుడు హేళన చేస్తాడు. నువ్వు మారితే సరే, నువ్వు మారలేదో నీ నోరే నీకు ఉత్తరవాదిగా నిలబడి నిన్ను పనికి మాలినోడి కింద లోకానికి చూపిస్తాదంట. ఒక మంచి మాట ఉంది, నేను చూపించి ముగిస్తాను. ఒకసారి సామెతల గ్రంథం రండి. సామెతల గ్రంథం త్వరగా సామెతల గ్రంథం 25వ అధ్యాయం ఉంటే ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం, సామెతల గ్రంథం 25వ అధ్యాయం, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం నుండి. ఆలోచన లేకుండా యాజమాటకు పోకుము, నీ పొరుగువాడు నిన్ను అవమానించి దాని మీద అవమానపరిచి దాని అంతం ఇంకా ఏమి చేదునని నీతో అనునేమో, నీ పొరుగువానితో వ్యాజ్యమాడవచ్చును కానీ ఆడు గుట్టు మాత్రం బయట పెట్టకు. తిరిగినన్ని రోజులు ఇద్దరు భుజాలు రాసుకుని తిరిగేశారు. తిరిగినన్ని రోజులు ఇద్దరు గ్రీన్ టీ సగం సగం వేసుకుని తాగేశారు. తిరిగినన్ని రోజులు మీ ఇద్దరు ఎంత చట్టపటాలు వేసుకున్నారు. ఆడు సొక్క నువ్వు వేసుకుంటావు, నీ సొక్క వాడు వేసేసుకుంటాడు, ఆడి బనీలు నువ్వు వేసుకుంటావు, నీ బనీలు ఆడేసుకుంటాడు. ఇద్దరికి ఏదో చిన్న గొడవ వస్తుంది, అది ఫైనాన్స్ కూడా ఏదో గొడవ వస్తుంది. ఆ గొడవ వచ్చిన వెంటనే ఈడు అన్నాడట, అసలు ఆడు ఎలాంటి అంటేనండి అని మొదలెట్టాడంట. ముందు గ్రీన్ టీ తాగేసావు కదా ఆడితో కలిసి పెసరట్లు తినేహావు, అన్నీ తినేహావు. ఇప్పుడు తిరిగేసి ఆడికి నీకు గొడవ వచ్చేసరికి ఇప్పుడు ఏమంటున్నా, ఆడు ఎలా ఆటోడు అంటే ఇది దేవుడికి నచ్చదు. అప్పుడు నీ కళ్ళు ముసుగుపోయాయా? నీ గొడవ వస్తే గొడవాడు, ఆ గొడవాడుకున్న నువ్వు పర్సనల్స్ వాడి మీద ఏదో మోపుతున్నావంటే దేవుడు అన్నాడట, ఇది మంచి బుద్ధి కాదు. పరున గుట్టి బయట పెట్టకము, బయట పెట్టిన ఎడల ఇనువాడు నిన్ను అవమానం. ఎందుకంటే ఎంతకాలం తిరిగి వాడినే నువ్వు చెడ్డ మాట్లాడుతున్నావంటే రేపొద్దు నువ్వు నా కోసం మాట్లాడవని ఏమన్నా గ్యారంటీ ఉందా అని వాడిని తప్పడుకుంటాడు, లేదు తెలియదు, కానీ వినేవాడు చెప్పండి ఈ చెప్పినోడు మాత్రం సన్నాసిగడ అనుకుంటాడు. గుర్తుపెట్టుకో. ఇంకా కిందకి అంటున్నాడు చూడండి, నేను త్వరగా ముగిస్తాను కిందకి. అందువలన నీకు కీర్తి కలగదు కానీ అపకీర్తి కలుగుతుంది. ఆ అపకీర్తి ఎన్నటికి పోదు. ఎందుకంటే ఈ నోరు మంచిది కదండి, ఈడి ప్రవర్తన మంచిది కదండి, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ, ఈ చెబుతూ ఉంటాడండి, ఈడెక్కడుంటే అక్కడ గొడవలు ఎక్కువైపోతాయి. నీకు ఈ ముద్ర వేసేస్తుందట సమాజం. గుర్తుపెట్టుకో. ఒక్క మాట, కొన్నిసార్లు సగం గొడవలు ఈ కోడల వల్ల అవుతాయి. అత్తకే మామకు గొడవలు ఎడతారు తెలిసి, ఇద్దరు గొడవలు ఉన్నారు అనుకోండి. వాళ్ళ మామగారు అన్నాడట, వాళ్ళ అబ్బాయి అక్కడ ఉన్నాడు, పెద్ద కోళ్ళు వచ్చింది మాట్లాడి వెళ్ళిపోయింది, చిన్న కోళ్ళు వచ్చింది మాట్లాడి వెళ్తుంది, మళ్ళీ పెద్ద కోళ్ళు వస్తుంది. అప్పుడు చెప్పాడు వాళ్ళ నాన్న అడిగి చెప్పిన, రే
టీవీ నేను వచ్చిందిరా, ఎన్టీవీ వెళ్తుందిరా అన్నాడు. అంటే ఏంటి? అక్కడ వార్త ఇక్కడ చెప్పండి, ఇక్కడ వార్త అక్కడ. ఇది మంచి బుద్ధి కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పెద్ద విషయాలు కాదు, కానీ మన ఆత్మీయ జీవితంలో ఈ జాగ్రత్త లేకపోతే నరకం మన పేక పట్టుకుంటుంది. ఎక్కడేం మాట్లాడాలో, భక్తి జీవితంలో వయసు పెరిగే కొద్దీ నీకు ఇంకిత జ్ఞానం పెరగాలి. అక్కడ మాట ఇక్కడ, ఇక్కడ మాట అక్కడ, కుటుంబానికి ఇలా పొలలు పెడుతూ తిరిగితే దేవుడు నేను బ్లెస్ చేస్తాడా? భ్రష్టాత్మక అప్పగిస్తాడేమనుకుంటున్నావు? నీ ఆరోగ్య స్థితిగతులు బాగుపరుస్తాడా? నీ ఆర్థిక పరిస్థితులు బాగుపరుస్తాడా? నీ రాకపోకలంతా కాపలా కాస్తాడా? ఎందుకంటే నువ్వు సీడపేడలా మాట్లాడుతున్నావు, ఎక్కడికి వెళ్తే అక్కడ అన్ని ఎడదీసుకుంటూ తిరుగుతున్నావు. నిన్ను ఎందుకు కాపాడతాడు? అందుకు ఒక మాట అంటున్నాడు, లింక్ పెడితే ఇక్కడ ఏమంటాడు చూడండి. అందువలన నీకు అప్పకీర్తి కలుగుతుంది, ఎన్నటికీ పోదు అంటూ సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన ఎండి పొలములో ఉంచబడిన బంగారు పండ్లు వంటిది. ఏంటంట సమయోచితమైన మాట అంటే ఏంటి? ఏ మాట ఏ టైంకి ఎక్కడ మాట్లాడో తెలియాలి. అలా ఎక్కడ ఏ మాట మాట్లాడాలో నీకు తెలిస్తే చిత్రమైన ఎండ్లు పళ్ళెంలో చెప్పండి బంగారు పళ్ళు పెడితే ఎంత ప్లేట్ చూడడానికి అందంగా ఉంటుందో, నువ్వు మాట్లాడిన మాటలు ప్రతి మాట కుటుంబాలని, సంఘాలని, స్నేహాలని కడతాయి. కానీ కట్టకుండా చెడగొడుతున్నట్టు నువ్వు బంగారు పళ్ళు ఎట్టట్లేదు చెప్పండి, నిప్పెట్టేస్తున్నావు ఆ కుటుంబాలకి. నీ మాట ఎలా ఉంటుంది చెప్పండి. అక్కడ రాస్తున్నారు చూడండి, సమయోచితంగా పలకబడాలి. ఈ మాట ఇక్కడ చెప్పొచ్చా చెప్పకూడదా తెలియాలి. ఈ మాట అనొచ్చా అనకూడదా నీకు తెలియాలి. చిత్రమైన ఎండి పండ్లో ఉంచబడిన బంగారు పండ్లు పడుద్ది. బంగారు కార్ణబోసం ఎట్టుదో, అపరంజి ఆభరణం ఎట్టుదో, ఇనివాని చెవికి నువ్వు జ్ఞానం గల ఉపదేశం చెప్తే వాడు కూడా ఆభరణాలు వేసుకున్నట్టు ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఈ లక్షణాలు ఎవరికి ఉంటాయి తెలుసా? ఆ కొండ మీద ప్రసంగం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. సమాధానపరచువారు చెప్పండి ధన్యులు, వారు దేవుని కుమారులు. ఇప్పుడు చెప్పండి, సమాధానం ఎలా వస్తుంది? సువార్త చెప్తూ వస్తుంది. సమాధానాలు ఎలా పోతాయి? సువార్త చెప్పకుండా సోది మాట్లాడితే పోతాయి. దాని ప్రమాదం ఎక్కడి వరకు పోతుంది? పౌలు గారంతటా ఆయన చేతే స్వారీ చెప్పించేసింది. పౌలు గారు అంతటా ఆయన చేతే, పౌలు గారి అంతటా ఆయన చేతే వివరణించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాని ప్రమాదం ఎక్కడైనా సంఘంలో ఉన్నవారు ఎక్కడ విషయాలు అక్కడ మీరు మర్చిపోయి, ఎక్కడ సంగతులు అక్కడ మంచి విషయాలు మాట్లాడుకోవడం మీ నాలుగుకి, మీ నోరుకి నేర్పించకపోతే, నాలుగు ఇచ్చిన వాడు నీ నాలుగు సంగతి చూస్తాడు, నోరు ఇచ్చిన వాడు నీ నోరు సంగతి చూస్తాడు. ఏది మాట్లాడి పెద్ద తెలివైనోళ్ళలాగా, జ్ఞానంలాగా, సులుమని తర్వాత నీకులాగా నువ్వు మాట్లాడడం మొదలెట్టావో అది ఏంటంటే అన్నావంటే చెప్పండి, నీకు మంట ఎత్తడేమనుకుంటున్నావు. అదేంటంటే నీకు తెలియనప్పుడు అలాగ అయ్యుంటుంది నీకు తలా తోక లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? నోరు మూసుకుని ఊరుకో. సాధ్యమైతే ఒక మాట ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం రాను, ఇదిరా విషయం చూద్దాం రాను, మన పూర్తి ఎదుర్కొంటే ఎందుకు మాట ఇది ఉందాతనం, డిగ్నిటీ గుర్తుపెట్టుకోండి. ఒక విషయాన్ని, కొన్ని విషయాల్లో ఇలాంటి వింటున్నప్పుడు చెవిటి వాని వల్ల మనం ఉండాలి, గుర్తుపెట్టుకో. ఒకవేళ నిజంగానే బాధ పెట్టుకుని గుండెలో పెట్టుకోండి, మనసులో దాచుకోండి, దేవుడి దగ్గరికి వెళ్ళండి, ప్రేయర్ చేయండి. ఇంకా బాధ పెడుతున్నారా? అవతలోడు సిగ్గొచ్చేసి మాట్లాడి చెప్పిన డైరెక్ట్గా వెళ్ళిపోండి, ఆడ దగ్గర నిలబడండి, ఓ మాట అనండి, అరే నీ మాటలు నాకు కొన్ని వినబడుతున్నాయి, వాళ్ళు ఎలా చెప్తున్నారు, నిజమా అబద్ధం నాకు తెలియదు, కానీ ఒక మాట, నీ వల్ల మాత్రం నా మనసు చాలా బాధపడుతున్నారని చెప్పండి. నేను రాత్రులు ఏడుస్తున్నాను రా నీ వల్ల, నా కన్నీరు దేవుడు చూస్తున్నాడు రా, నువ్వు మాటలు కనుక ఆపలేదంటే నేను మళ్ళీ చెప్తున్నాను రా, నా కన్నీరుకి దేవుడే జవాబు చెప్పు కనుక అనేసి వచ్చేయండి. వాడు మారితే సరే, మారలేదా నీ ప్రతి కన్నీటికి ఆడి దగ్గర నుంచి జవాబు ఎలా రప్పించాలో చెప్పండి. దేవుడికి సమస్తము తెలుసు. మీ సైడ్ నుంచి ఏ కొండాలి చెప్పకండి, సాధ్యమైతే చెప్పండి, సువార్త చెప్పండి. ఎక్కడైనా యేసుప్రభు వారు మీరు గమనించండి, కంప్లైంట్లు ఇచ్చుకుని తిరిగాడు అక్కడ. ఎక్కడైనా యేసుప్రభు వారు ఎవరి మీదైనా గుసగుసలు మాట్లాడు తిరిగాడా? ఎక్కడైనా ముందుకలాగా వెనకలాగా ఆయన మాట్లాడి తిరిగాడు. అందుకే మనకు ఎలా బ్రతకాలో తెలియక మనకు మాదురించిపోయాడంట ఆయన. భూమి మీదకి వచ్చి ఒక మానవుడు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎలా జీవించాలని భూమి మీదకి వచ్చిన ఆయన మాదిరి ఉంచిపోయాను. ఆయన అడుగు జాడలని మనం నడుచుకుంటే మన ప్రతి మాట బంగారంలో ఉంటుంది, మన ప్రవర్తన ప్రతి కుటుంబాన్ని కడుతుంది. సాధ్యమైతే అందరినీ సంపాదించుకుందాం, సాధ్యమైతే అందరినీ సమాధానపడదామనే ఒక మంచి ప్రవర్తన వస్తుంది. దీన్ని ఆత్మీయ ఎదుగుదల అంటారు. జీవితాంతం వాక్యం విని, ఎంత వాక్యం విన్న తర్వాత ఆవిడ ఎలాగంట, ఈయన ఎలాగంట, వాళ్ళు ఎలాగంట అంటే మళ్ళీ చెప్తాను, నీకు దేవుడు త్వరలోనే
ఎక్స్పైరీ డేట్ రాసేస్తాడు నీకు, నేను సీరియస్గా చెప్తున్నాను. ఎందుకంటే నీ వల్ల ప్రమాదం, నువ్వు చాలా, నీ నోరు డేంజర్. నీ ఎక్స్పైరీ డేట్ రాసేస్తాడు. ఎందుకంటే చూస్తాడు 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 చూస్తాడు, ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే చెప్పండి హఠాత్తుగా నీ నోరు ఆపేస్తాడు. ఇంకా మన నోరు సువార్త చెప్పడానికి దేవుడు ఇచ్చాడు తప్ప మన నోరు ఇతరులకు గొడవలు పెట్టడానికి దేవుడు ఇవ్వలేదు. ఈ మాట మీకు అర్థమైతే ఈరోజు నుంచి ఏం చెప్తారు చెప్పండి? సాధ్యమైతే చెప్పండి సువార్త చెబుతాం, సాధ్యమైతే సమాధానపరుద్దాం, సాధ్యమైతే గొడవలను అణిగిపోయేలాగా మంచి మాటలు మాట్లాడదాం, సాధ్యమైతే సహోదరుని చెప్పండి సంపాదించుకుందాం. మాటను అదుపు చేయడం రాకపోతే గుర్తుపెట్టుకోండి, సంఘాన్ని బాధ పెట్టినా, సంసారాలను బాధ పెట్టినా వీళ్ళందరినీ దేవుడు భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. ఆ జాబితాలో ఎవ్వరు ఉండకుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమైనా తెలియదు తండ్రి. ఇవి తండ్రి సరాసరి మా ఆత్మీయ జీవితాన్ని తండ్రి నిజముగా నరకానికే చిచ్చుపెట్టే ప్రమాదం తండ్రి. ఈ మనుషులు పర్లేదనుకునే ఒక చిన్న చిన్న విషయాలు అనుకుంటున్నారు దేవ. మాట చాలా ప్రమాదకరమైనది. అది ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకపోతే, ఎక్కడ ఎలా మాట్లాడాలో మాకు తెలియకపోతే మనుషులను బాధ పెడతాం, సంఘాన్ని బాధ పెడతాం, సంసారాన్ని బాధ పెడతాం, స్నేహాలను బాధ పెడతాం, వ్యక్తుల్ని నిలువెల్లా తండ్రి బాధ పెడతాం. పౌలు అంతటి గొప్ప మహానుభావుడిని బాధ పెట్టిన వారిగా చరిత్రలో తండ్రి నమోదు చేయబడ్డ మేము చూసాం. అలాంటి వ్యక్తిత్వం మాలో, ఆ దిగువ స్థాయి వ్యక్తిత్వం మాలో ఉంటే తీసివేయండి తండ్రి. హుందాతనాన్ని మాకు ఇవ్వండి. మేము ఎక్కడుంటే అక్కడ అన్నుంటే, ఈ చెల్లుంటే, ఈ తమ్ముడుంటే, ఈ తండ్రి ఉంటే, ఈ తల్లి ఉంటే అక్కడ ఏ గొడవలు ఉండవు అని ఒక మంచి సాక్ష్యం మాకు అనుగ్రహించండి తండ్రి. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ గొడవలు అనే చెడ్డ సాక్ష్యం ఎప్పుడు మేము మొయ్యకూడదు దేవ. మాట్లాడడం మాకు తెలియాలి. దేవుని పిల్లలమని మేము చెప్పుకుంటున్నామంటే ఒక విషయాన్ని హృదయంలో పెట్టుకోవడం మాకు రావాలి. ప్రేమ చేత తండ్రి ఏది పలకాలో ఏది పలకకూడదో మాకు అర్థం కావాలి తండ్రి. ఇవేమి మాకు అర్థం కాకపోతే 10 ఏళ్ళు 20 ఏళ్ళు మేము దేవుళ్ళలోకి వచ్చి అయ్యాము, దేవుళ్ళలో సీనియారిటీ మాకు పెరిగిందని చెప్పుకుంటే దేనికి తండ్రి? సంవత్సరాలు లెక్కట్టుకోవడానికి తప్ప. ఒక మనిషిని సంపాదించడం రాదు, ఒక మాట్లాడడం రాదు, ఒక ప్రవర్తన రాదు, ఒక మనిషిని బలపరచడం రాదు. మా మాట తండ్రి ఏ ఫలము తీసుకొచ్చే కార్యం చేయదు. దీనివల్ల ఉగ్రతకు తప్ప దేనికి పనికిరాంది. ఎందుకు ఈ మాటలు వినబడ్డాయి నాకు తెలియదు తండ్రి. ఎవరికో ఈ మాటలు మీరు నేర్పించారు. ఆ వ్యక్తులను మీరు గుణపరచండి, బాగుపరచండి. ఇవి మా కోసమని స్వీకరించే ధన్యత ఇవ్వండి. మొదటి వర్తమానంలో మాట్లాడిన సత్క్రియ కొరకు, సత్క్రియల్లో ఉండకూడదు తండ్రి ఈ చెడ్డ కార్యాన్ని గూర్చి, ఈ 2 విషయాల గురించి మీరు మాట్లాడినందుకు మీకు స్తుతులు, స్తోత్రం. రేపటి దినాన్ని మరొకసారి విస్తరించి మాట్లాడుకునే ధన్యత మాకు ఇవ్వండి. వచ్చిన వారందరి జీవితాల్లో ఏ కలత, ఇబ్బంది ఏదున్నా తండ్రి వాటికి సమాధానం అనుగ్రహించండి. ఎవరైనా ఈ మాటలు హేళన చేసి మా మీద చెడ్డ మాటలు పలికితే వారిని క్షమిస్తారని కోరుతూ, మా శత్రువులను, మిత్రుల్ని, అందరినీ, మా జత పని వారిని, తమ్ముడిని, తన కష్టాన్ని అన్నిటిని మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తున్నాం ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.